జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఎక్స్ట్రాక్ట్ దీన్ని అన్జిప్ చేసేటప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. 123 మీకు ఒకవేళ ఐడియా ఉంటే ఓకే. పాస్వర్డ్ 123 లేదు పాస్వర్డ్ రాలేదంటే ఓకే. నేను ఒకసారి చూపిస్తాను. మీకు పంపించిన వర్షన్స్ 32 బిట్ పంపించాను. సో మోస్ట్లీ అందరికి 64 బిట్ ఉంటది ఆపరేటింగ్ సిస్టమ్. నేను 32 బిట్టే పంపించాను. సో నాకు ఆల్రెడీ అన్ని ఉన్నాయి కాబట్టి మళ్ళీ అడుగుతుంది 123 పాస్వర్డ్. సో ఇక్కడ ఆక్రోబాట్ ప్రొడక్ట్ లో ఈ ప్రొడక్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి రన్ అడ్మినిస్ట్రేటర్ కొడితే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాను. సో నాకు మళ్ళీ కాంప్లికేట్ అవుతుంది. అలా మళ్ళీ నేను అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తుంది. సో సిస్టమ్ అంతా లాగ్ అయిపోతుంది. సో నేను అందుకని నేను మళ్ళీ ఇన్స్టాల్ చేయట్లా. దీనికి ఇండివిజువల్ గా తర్వాత ఎవరైనా ఒకళ్ళు నాకు కనెక్ట్ అయితే నేను ఒకసారి ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో మీరందరూ ఒక చోటే ఉంటారు కాబట్టి సో మీరు ఇన్స్టాల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? నేను ఒక ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను. 6 అని యాక్రోబాట్ ప్రొడక్ట్ ఓపెన్ చేసిన తర్వాత బెటర్ నాకు తెలిసి మీరు ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్ అనుకుంటున్నాను. మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఎవరైనా సిస్టమ్ ఓపెన్ చేస్తారా లేకపోతే పీసీ ఇన్స్టాల్ చేయడానికి కుదురుతుందా? హలో, ఎవరైనా సిస్టమ్ ఒకసారి నాకు స్క్రీన్ షేర్ చేస్తే నేను ఇన్స్ట్రక్షన్ చెప్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది. అది ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అడోబ్ అక్రోబాట్ ప్రోకి వెళ్ళాలా? ప్రో అప్డేట్ కాకుండా మామూలుగా ఫస్ట్ ఒకటి ఉంటది అడోబ్ అక్రోబాట్. అది ఆల్రెడీ అన్జిప్ పైన పోగొట్టాలి కదా. యా, ఈ జిప్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఓకే, సో అక్రోబాట్ ప్రోలోకి వెళ్ళారు ఇందులో అడోబ్ అక్రోబాట్. సో ఇక్కడ సెటప్ కానీ అక్కడ సెటప్ రన్ అడ్మినిస్ట్రేటర్ చేయాలి. సెటప్ ఈఎక్స్ ఉంది కదా, అదే రన్ చేసినా పర్లేదు. కంటిన్యూ.
ఫినిష్. ఇది అప్డేట్ వరకు అనమాట. సో ఇది ఇన్స్టాల్ చేయాలి. సారీ, ఇది ఇన్స్టాల్ చేయండి. ఇది కదా. అప్డేటా? యా. విండోస్ లో సెర్చ్ చేసి ఒకసారి అడాప్ సెర్చ్ చేయరు లొకేషన్ Sorry? విండోస్ బటన్ లో ఒకసారి అడాప్ ప్రొడక్ట్ ఒకసారి సెర్చ్ చేయరు, ఫైన్ చేయండి. అక్కడ ఉంది ఓపెన్ ఫైల్ లొకేషన్ క్లిక్ చేసి ఓపెన్ ఫైల్ లొకేషన్, ఇదే కదా. ఓపెన్ ఫైల్ లొకేషన్ ఇక్కడ ఉంది. ఇదేనా? ఓపెన్ ఫైల్ లొకేషన్ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఫైల్ లొకేషన్ కొట్టండి. ఇక్కడ 1 సెకండ్. నేను మార్క్ చేసిన కిందకు ఒకసారి అడాబ్ ఉంటుంది చూద్దాం. ఏడీ కింద ఫైల్ ఉంటుంది, అడాబ్ ఫైల్ ఫోల్డర్ కాదు. ఓకే, అడాబ్ ఎక్సీ ఉంది. ఇది మన ఫైల్ యాక్చువల్ గా వద్దు, ఏం చేద్దాం. సరే, నేను ఇచ్చిన ఫోల్డర్ లో క్రాక్ ఫైల్ ఉంటుంది. సరే, అది కాపీ చేసి ఇప్పుడు పేస్ట్ చేయండి. ఇందులో పేస్ట్ చేయాలా? ఇందులో పేస్ట్ చేయాలి. అంతే కదా. కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేయండి. యా, ఓకే, డన్. సరే, దీన్ని రన్ అడ్మినిస్ట్రేటర్ చేయడం ఈ క్రాక్ ని. మళ్ళీ సెకండ్ టైం ఒకసారి ప్రాబ్లం అయ్యింది, సార్ చెక్ చేయండి. క్రాక్ కంప్లీట్. ఓకే, క్లిక్ చేసి అక్కడ పైన అడాబ్ అని ఎక్సీ ఫైల్ ఉంది కదా, ఒకసారి ఓపెన్ చేయాలండి. రైట్ ఓపెన్ చేసిన ఫైల్. సరే, ఓపెన్ చేయండి సార్. ఓపెన్ అవ్వట్లా. డెస్క్టాప్ మీద ఐకాన్ కూడా రాలేదు. ఇది ఓపెన్ చేయండి. అక్కడ ఇదేనా? ఇది ఓపెన్ అయిపోయింది. సో ఏదైనా ఫైల్ ఓపెన్ చేస్తారా? సరే, ఏదైనా పీడిఎఫ్ ఫైల్ ఉంటే మీకు ఓపెన్ విత్
ఓపెన్ విత్ అక్రిలిక్ డిజైన్, ఓపెన్ విత్. సో ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట. సో ఇక్కడ మెనూలోకి వెళ్ళి రైట్ సైడ్ కార్నర్ లో మెనూ ఆప్షన్ ఉంటుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కార్నర్, సారీ లెఫ్ట్ సైడ్ కార్నర్ మెనూ క్లిక్ చేస్తే ఇక్కడ డిజేబుల్ న్యూ అక్రోబాట్ ఆప్షన్ ఉంది. డిజేబుల్ న్యూ అక్రోబాట్ ఆప్షన్ కింద కింద ఉంది, కింద వ్యూ కింద కింద ఇంకా కింద ఉంది. డిజేబుల్ న్యూ అక్రోబాట్ క్లిక్ చేయండి. రీస్టార్ట్. ఇక్కడ క్లిక్ ఇచ్చి ఫస్ట్ యాక్సెసిబిలిటీ ట్యాక్స్ క్లిక్ చేయండి. ఓకే, మనకు కావాల్సిన యాక్సెసిబిలిటీ ట్యాక్స్ అని ఇక్కడ ఉంటాయి. ఇంకో నెక్స్ట్ రైట్ సైడ్ మళ్ళీ క్లిక్ చేయండి. ఆర్డర్ ఒకటి, మళ్ళీ రైట్ క్లిక్. కంటెంట్ ఇంకో రైట్ క్లిక్. లేయర్స్, ఇప్పుడు కంట్రోల్ డి క్లిక్ చేయాలి. కంట్రోల్ డి ఫర్ డాగ్, సారీ కంట్రోల్ కే క్లోజ్ చేసి కంట్రోల్ కే. ఇక్కడ జనరల్ ట్యాబ్ లెఫ్ట్ సైడ్ లో పేజ్ డిస్ప్లే పైన జనరల్ ఆప్షన్ ఉంది. లెఫ్ట్ సైడ్ లో ఈ విండోలు ఉన్నాయి. జనరల్ అనే ట్యాబ్ ఒకటి ఉంది పేజ్ డిస్ప్లే పైన, అది క్లిక్ చేయరా. జనరల్, సో పైన ఫస్ట్ చెక్ మార్క్ క్లిక్ చేయండి. యూజ్ సింగిల్ కీ యాక్సిలేటర్స్ టు యాక్సెస్ టూల్స్. సో కొంచెం విండోస్ పైకి వెళ్ళి కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఓకే అని ఆప్షన్ ఉంటుంది కింద. స్క్రోల్ చేస్తే కింద ఓకే అని ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తే సెట్టింగ్స్ ఏమవుతుంది. ఓకే, సో మీకు క్లోజ్ చేసేయండి. ఇవి బేసిక్ సెట్టింగ్స్ నేను షేర్ చేస్తాను. ఓకే, ఇందాక మీకు చూపించిన ట్యాబ్ ఇది యాక్సెసిబిలిటీ ట్యాగ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇది కంటెంట్ ప్యానల్. మనం మెయిన్ గా వాడేది యాక్సెసిబిలిటీ ట్యాగ్స్ జెడ్ అనేది జెడ్ ఆర్డర్ అంటాం మనం బేసిక్ గా యాక్సెసిబిలిటీ పీడిఎఫ్ యాక్సెసిబిలిటీలో. ఇది కంటెంట్ స్ట్రీమ్, కంటెంట్ ప్యానల్ కానీ కంటెంట్ స్ట్రీమ్ కానీ. సో సిగ్నేచర్ ప్యానల్ ఇది మనకు అవసరం లేదు. సో ఇది లేయర్స్, నేను ఫ్యూచర్ లో చెప్తాను ఇది. సో ఇది అటాచ్మెంట్స్, ఇది కూడా మనకు అవసరం లేదు. సో బుక్ మార్క్స్, పేజ్ థంబ్నెయిల్స్. సో ఇవి బేసిక్ గా మనం యాక్సెసిబిలిటీ ట్యాగ్ చేసేటప్పుడు, కంటెంట్ మనం ట్యాగ్ చేసేటప్పుడు వాడాల్సిన టూల్స్ అన్నమాట. అంటే ఆటోమేటిక్ ఇన్బిల్ట్ గా ఉంటే మనం అవి కనిపించవు మనకి. అందుకనే సో ఎవరైనా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకవేళ మనకి ఇంకా కనిపించలేదు అనుకున్నప్పుడు రీసెట్ ప్యాన్స్ అని ఉంటుంది. ఇప్పుడు అన్ని ఆల్రెడీ సెట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి నాకు చూపించట్లేదు. సో ఇక్కడ రీసెట్ ప్యాన్స్ ఉంది కదా, రీసెట్ ప్యాన్ చేస్తే మొత్తం క్లోజ్ అయిపోతాయి. కొన్ని సిస్టమ్స్కి ఏంటంటే మీకు డైరెక్ట్ కనిపించినప్పుడు సో మనకు కావాల్సిన ట్యాగ్స్, మనకు కావాల్సిన కంటెంట్, మనకు కావాల్సిన ఆర్డర్, లేయర్స్, ఆర్డర్. సో ఇది నేను ఇది ఓసిఆర్ ఫైల్ అనమాట. ఇది నేను ఈ సెలక్షన్ ఆప్షన్ లో మీకు టెక్స్ట్ ఫీల్డ్ అనమాట. ఎన్ని టెక్స్ట్ ఫీల్డ్ అంటే నేను వాడే టర్మ్స్ మీకు అర్థం కాకపోతే నాకు వెంటనే అడగండి. నేను వాడిన ఏమో మీకు అర్థం కాకపోయినా వెంటనే ఆపండి, నన్ను అడగండి. అంటే ఫ్యూచర్ లో మీరు ప్రాజెక్ట్ లైవ్ లోకి వెళ్ళిన తర్వాత క్లయింట్ తో డీల్ చేసేటప్పుడు మీకు ఇష్యూ మళ్ళీ ఏమైనా కన్వే చేసుకోవాల్సిన మీకు ఇష్యూస్ అవుతాయి. సో మీరు వాడేటప్పుడు మీకు ఏమన్నా నా టెర్మినాలజీ మీకు అర్థం కాకపోతే వెంటనే నన్ను అడగండి. సో ఇది మామూలుగా అయితే ఇది ఓసిఆర్ ఫైల్. మీకు తెలియదు, మీకు తెలియట్లేదు. ఓసిఆర్ అంటే స్కాన్ ఇమేజ్, స్కాన్ ఫైల్ ఉంటుంది. తెలుసుగా మనం ఏదైనా డాక్యుమెంట్ ని స్కాన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన సర్టిఫికేట్స్ ఉంటాయి, వాటిని మనం స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్ మనం సేవ్ చేసుకుంటాం, లేదంటే ఇమేజ్ ఫార్మాట్ సేవ్ చేసుకుంటాం. సో అలాంటి ఫైల్స్ ఎర్లియర్ గా మనకి పాత యూనివర్సిటీస్ కానీ లేదంటే పబ్లిషర్స్ వాళ్ళు
మనకంటే జనరేషన్ ముందు గానీ, లేదంటే ఓల్డ్ ఫైల్స్ అప్పుడు మనకి సిస్టమ్స్ రాకముందు టైప్ మిషన్స్ కంప్యూటర్ సిస్టమ్స్ రాకముందు వాడిన డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేసి మనకు పంపిస్తారనమాట. వీటిని యాక్సెసిబుల్ చేయండి అని. సో, అలాంటి కేసెస్‌లో మనం వాటిని వాళ్ళ ఇమేజెస్ ఫార్మాట్‌లో మనకి అదే స్కాన్డ్ ఇమేజ్ ఫార్మాట్‌లో మనకిస్తారు ఫైల్స్. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఆ స్కాన్డ్ ఇమేజ్ అనేది. సో, నా దగ్గర కొన్ని ఫైల్స్ ఉన్నాయి. స్కాన్డ్ ఫైల్స్ అంటుంది. మీకు షార్ట్ కట్స్ తెలుసు కదా! కంట్రోల్ ఏ అంటే ఇయన్నీ మీకు మామూలుగా బేసిక్ మీకు తెలిసిపోతుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి కాబట్టి నేను ఆ సేమ్ షార్ట్ కట్స్ మన దగ్గర ఉంటాయి. కాపీ, పేస్ట్ కట్ చేయడానికి కంట్రోల్ సి కట్, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ సి కాపీ. ఇవి మనం బేసిక్‌గా వాడే ఏ అప్లికేషన్స్‌లో వాడినా ఇవే షార్ట్ కట్స్ వాడతాం. సో, బేసిక్‌గా మనకి షార్ట్ కట్స్‌తోనే మనం యాక్సెసిబిలిటీ అనే ఫైల్స్ మనం చేసేటప్పుడు బేసిక్‌గా అన్ని షార్ట్ కట్స్ మనం నేర్చుకోవాలన్నమాట. సో, ఈ సో, కంట్రోల్ ఏ కొట్టాను నేను. ఇప్పుడు పీడీఎఫ్‌లో ఉన్న టెక్స్ట్ అంతా మనం సెలెక్ట్ చేయడానికి నేను కంట్రోల్ ఏ కొట్టాను. సో, కంట్రోల్ ఏ కొడుతున్నప్పుడు నాకు సెలెక్ట్ అవ్వట్ల. ఇక్కడ ఏం సెలెక్ట్ అవ్వట్ల. ఇదే ఫైల్ నేను ఆల్రెడీ యాక్సెసిబుల్ చేసిన ఫైల్ ఇది. సో, నేను కంట్రోల్ ఏ కొట్టినప్పుడు సెలెక్ట్ అవుతుంది. సో, ఇది చేయలేదు నేను. యాక్సెసిబుల్ అవ్వలేదు. సో, నేను చేస్తున్నప్పుడు ఇది యాక్సెసిబుల్ అవ్వలేదు. సో, ఇది స్కాన్డ్ ఇమేజ్ అంటారు. నేను క్లిక్ చేసినప్పుడు పేజ్ అంతా ఇలా క్లిక్ అవుతుంది. అంటే ఇది ఇమేజ్ ఫార్మాట్‌లో ఉందని. ఇది ఇమేజ్‌లో ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాను. కంట్రోల్ ఏ కొడితే టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది అంటే దీన్నే టెక్స్ట్ అంటాం మనం. సో, ఈ టెక్స్ట్ సెలెక్ట్ అవ్వట్లేదు అని అంటే అది ఓసీఆర్ అని. లేదు ఇంకా మీకు క్లారిటీ రావట్లేదంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎన్ని పేజెస్ ఉన్నాయి ఫైల్స్‌లో 41 పేజెస్ ఉన్నాయి. సో, ఫస్ట్ పేజ్ మీద క్లిక్ చేస్తే నాకు సెలెక్ట్ అవ్వట్లా. సో, నేను ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ కంటెంట్ అని ఉంటది. దీన్ని కంటెంట్ ప్యానెల్ అంటాం ఇక్కడ. సో, పైన ట్యాబ్ పైన కంటెంట్ అని రాసుంది. సో, ఇది ఓపెన్ చేస్తే ఇది ఎన్నో పేజ్? ఫస్ట్ పేజ్. సో, ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఇమేజ్ అని రాసింది. గుర్తుపెట్టుకోండి గ్రీన్ బాక్స్‌లో ఇమేజ్ అని ఉంది. సో, ఇది ఇమేజ్ అని అర్థం. సో, అలాగే ఎన్ని పేజ్‌లు ఓపెన్ చేసి చూసినా అన్ని ఇమేజ్‌లోనే ఉన్నాయి. సో, ఇది స్కాన్డ్ ఫైల్స్ అని. సో, నేను ఆల్రెడీ యాక్సెసిబుల్ చేసిన ఫైల్ ఇది. ఇప్పుడు నేను చూపిస్తాను ఆ ఫైల్‌లో. సో, ఇక్కడ చూడండి హెచ్1 అని, హెచ్2 అని టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది. సో, దీన్ని బట్టి ఏమర్థమవుద్ది ఇది యాక్సెసిబుల్ ఫీల్డ్. మనకు కావాల్సిన టెక్స్ట్ అంతా సెలెక్ట్ అవుతుంది కాబట్టి ఇదంతా మనకు కావాల్సిన టెక్స్ట్ మొత్తమే. ఇంకా ట్యాగ్ అయిందా లేదా అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ మీకు వీటిని ట్యాగ్స్ అంటారు. ఈ ట్యాగింగ్ ప్యానెల్‌లో ట్యాగ్స్ ఉంటాయి. యాక్సెసిబిలిటీ కొన్ని ఓల్డ్ వెర్షన్స్‌లో ట్యాగ్స్ అని ఉంటాయి. ఇది న్యూ వెర్షన్ యాక్రోబాట్ కాబట్టి ఇక్కడ యాక్సెసిబిలిటీ ట్యాగ్స్ అని ఉంటది. సో, ఇక్కడ చూడండి. నేను ఆల్రెడీ సెలెక్ట్ ఇవన్నీ ట్యాబ్‌లో ఉంది కాబట్టి చూపించట్లా. ఇక్కడ ట్యాగ్స్ అని రాసింది. కొన్నిటికి యాక్సెసిబిలిటీ ట్యాగ్స్ అని రాసుంటది. తర్వాత ఇది కంటెంట్ స్ట్రీమ్, కంటెంట్ ప్యానెల్, లేయర్స్, బుక్ మార్క్. సో, ఇవి ట్యాగ్స్ అన్నమాట. నేను ఫస్ట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయగానే నేను ఏమైతే ట్యాగ్స్ వేసానో ఇవన్నీ హైలైట్ అవుతాయి. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ బాక్సెస్ లాగా సెలెక్ట్ అయినాయి. నేను అన్ని పేజెస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. సో, అన్ని ట్యాగ్ చేస్తాను. సో, క్లయింట్ దీన్ని ఎలా వింటాడు అని అంటే మనకి ఇక్కడ టూల్స్ కొన్ని ఉంటాయి. సో, నేను గోయింగ్ ఫార్వర్డ్ మీకు చెప్తానన్నమాట. ఏం టూల్స్ వాడతారు. సో, మీకు అది చెప్తాను. జాస్, ఎన్విడిఏ అని ఉంటాయి. సో, నేను ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఒకటి. జాస్ 2025 వెర్షన్. ఇది లైసెన్స్ వెర్షన్ నా దగ్గర. సో, లైసెన్స్ వెర్షన్ ఉంటే ఓకే లేదంటే లేదు. సో, నేను ఓపెన్ చేసినప్పుడు సౌండ్ ఆపేసాను. మీకేమైనా వినిపిస్తుందా? హలో, వినిపిస్తుందా? ఓకే. చక్కగా వినిపిస్తుందా? మీకు వాయిస్ ఏమైనా వినిపిస్తుందా? నాది కాదు. ఈ సిస్టమ్ చదివే వాయిస్ ఏమైనా వినిపిస్తుందా?
వాయిస్ వినిపిస్తుందా? అవునా? ఒకసారి నేను సో మీకు వినిపించట్లేదు అనుకుంటా. ఈ జాస్ ఓపెన్ ఈ టూల్ నేను ఓపెన్ చేయగలను. ఈ కంటెంట్ ఏమైతే ఉందో నీకు ఎక్కడ క్లిక్ చేస్తే అది చదువుతా ఉంటుంది. మీకు వినిపించట్లేదు మేబీ. ఇక్కడ రెడ్ కలర్ బాక్స్ హైలైట్ అవుతుంది కదా, సో అవి అక్కడ చదువుతుంది అనమాట కంటెంట్. మీకు చదువుతుందా లేదా అని జాస్ టూల్. దీనికి ఇంకో టూల్ కూడా ఉంటుంది, ఎన్విడియా అని. నేను గోయింగ్ ఫార్మర్ మీకు చెప్తాను ఇటు గురించి. జస్ట్ బేసిక్ చెప్తున్నాను ఇప్పుడు. ఎన్విడిఏ. సో ఇక్కడ చూడండి, నేను సేమ్ అదే చదువుతున్నాను. ఇక్కడ ఈ విండోలో మీకు కింద హెడ్డింగ్ లెవెల్ 1 పేజ్ 1 ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ డ్యూయల్ క్రెడిట్ ప్రోగ్రామ్ అని చదువుతుందా? సారీ, కనిపిస్తుంది కదా. సో అక్కడ చదువుతున్నాను. యాక్చువల్ గా సిస్టమ్ నాకు చదువుతుంది, కానీ మీకు అది వినిపించట్లేదు అనుకుంటా మేబీ. నా సిస్టమ్ అది జూమ్ లో అయితే షేర్ చేసేటప్పుడు కింద ఆప్షన్ ఉంటుంది, సిస్టమ్ సౌండ్ కూడా వినిపించేటట్టు. సో ఇక్కడ నాకు కనిపించలేదు. సో అక్కడ చదువుతుంది అనమాట. నేను నెక్స్ట్ ట్యాబ్కి మళ్ళీ డౌన్ ఏరో కొడుతున్నాను. సో అది స్టేట్ ఆఫ్ టెక్సాస్ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ విండో చూడండి, హెడ్డింగ్ లెవెల్ 2 స్టేట్ ఆఫ్ టెక్సాస్ అని ఉంది. సో నేను అక్కడ ట్యాగ్ చేశాను అవన్నీ. ఆ ట్యాగ్ చేసినవి ఇక్కడ చదువుతున్నాయి అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ కిందకి వెళ్తున్నాను. పర్పస్ S2 హెడ్డింగ్ లెవెల్ 2 పర్పస్ అని. సో డ్యూయల్ క్రెడిట్ స్టేట్ వర్డ్స్ గోల్స్, స్టేట్ వైడ్ గోల్స్ S2 హెడ్డింగ్ లెవెల్ 2. సో ఇవి స్క్రీన్ రీడర్స్ అనమాట. వీటిని మనం స్క్రీన్ రీడర్స్ అంటాము. ఓకే కదా. మనం ఇప్పుడు మన క్లయింట్ మన చేసిన వర్క్ ని ఎలా వింటాడు, ఎలా తెలుసుకుంటాడు అంటే, ఎండ్ యూజర్ మనకి క్లయింట్ మనకి మన దృష్టిలో ఎండ్ యూజర్ మనకి ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను పిఎస్ఎన్ అనే క్లయింట్ దగ్గర వర్క్ చేస్తున్నాను అనుకుంటాను. వాళ్ళు నాకు వర్క్ ఇస్తారు, నేను వర్క్ చేసి ఇచ్చేస్తాను. వాళ్ళు దాన్ని కొన్ని రిపోర్ట్లు చూసిన తర్వాత ఓకే యాక్సెసిబుల్ ట్యాగ్ అయింది కాబట్టి సో ప్రాబ్లం అయితే పంపించేస్తారు. వాళ్ళు ఎవరు పంపిస్తారు? ఎండ్ యూజర్కి పంపిస్తారు. సో ఎవరైతే వాళ్ళ పిఎస్ఎన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ ఉంది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. సో అంటే నేను క్లయింట్స్ వర్క్ చేసిన యూనివర్సిటీ చెప్తున్నా, రీడ్ యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ ఉంది. సో వాళ్ళకి నేను వర్క్ చేశాను కాబట్టి వాళ్ళ స్టూడెంట్లు నేను చేసిన యాక్సెసిబిలిటీ ట్యాగ్ ఏవైతే ట్యాగ్ చేశానో ఆ కంటెంట్ వింటారు. వాళ్ళ వెబ్సైట్ లో పోస్ట్ చేసుకోవచ్చు ఏమన్నా కానీ. సో వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు చదువుతున్నప్పుడు క్లియర్ కట్ గా ఉండాలి. సో మనం వర్క్ చేస్తున్నామంటే శాలరీ ఒకటే కాదు, ఫ్రీ సర్వీస్ అని అనుకోండి. డిజేబుల్డ్ పీపుల్ కి వాళ్ళు చదువుకుంటారు. మనం ఏమైతే మనం చేస్తున్నామో పీడిఎఫ్ లో కనిపించే ప్రతి కంటెంట్, ప్రతి టెక్స్ట్ వాళ్ళకి క్లియర్ కట్ గా వాళ్ళకి అర్థం అవ్వాలి. సో ఇదే మన క్లయింట్, మన మెయిన్ క్లయింట్ అడిగేది ఏంటంటే, ఎండ్ యూజర్ కి, అండ్ ఎండ్ యూజర్ అంటే ఆ బ్లైండ్ పర్సన్ ఎవరైతే మన కంటెంట్ వాడుతున్నారో, ఎవరైతే వాళ్ళు మన కంటెంట్ ని యాక్సెస్ చేస్తున్నారో, వాళ్ళు టాప్ టు బాటమ్ ప్రతి కంటెంట్ క్లియర్ కట్ గా ఉండాలి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, స్కాన్ ఇమేజ్ అనేది, స్కాన్ ఫైల్ అనేది, ఇది ఎర్లియర్ ఇది ఎలా ఉండేది ఇమేజ్ ఫార్మాట్ లో. సో నేను దీన్ని యాక్సెసిబిలిటీ చేసినప్పుడు మిస్టేక్స్ ఉంటాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, ఇక్కడ అగ్రిమెంట్ అని ఉండేది, అది స్కాన్ ఇమేజ్ అవడం వల్ల ఒక్కొక్కసారి సరిగ్గా డిటెక్ట్ అవ్వదు. ఎక్కడ సరిగ్గా డిటెక్ట్ చేయలేని పక్షంలో సో అగ్రిమెంట్ స్పెల్ మనం మనం ఏవైతే మనం క్లయింట్ కి డెలివర్ చేస్తున్నామో వాటిని అట్మోస్ట్ అసలు కేర్ తో మనం చేసి పంపించాలి ఎండ్ యూజర్ కి. మనం ఎండ్ యూజర్ ని దృష్టిలో పెట్టుకొని మనం ట్యాగ్ చేయాలి కంటెంట్, క్లయింట్ ని దృష్టిలో పెట్టుకోవద్దు. సో అంటే మనం అంతా టాప్ టు బాటమ్ క్లియర్ కట్ గా చాలా అంటే అంత ప్రాసెస్ అంతా చాలా క్లియర్ కట్ గా ఉండాలి, ఎలాంటి స్పెల్ మిస్టేక్స్ ఏం లేకుండా ఉండాలి. సో అప్పుడే మన క్లయింట్ మన ఎండ్ క్లయింట్ మనం సాటిస్ఫై చేస్తాం. సో క్లయింట్ ఎవరైనా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను
కొన్ని యూనివర్సిటీలకి నేను నా వర్క్ని ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన కాస్ట్ని బట్టి నేను ఫైల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ మీకు చెప్పాల్సిన విషయం కాదు, బట్ చెప్తున్నా. వాళ్ళు ఇచ్చిన కాస్ట్ని బట్టి నేను నా ట్యాక్స్ ఉంటాయి. వాళ్ళకి టాప్ టు బాటమ్ చాలా క్లారిటీగా ఇండివిజువల్కి ఎలాగైతే కావాలో అలా ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చిన కాస్ట్ని బట్టి నేను ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పేజ్ ఒక ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను, ఒక 100 పేజ్ ఫైల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఎస్టిమేషన్ చేసుకోబాకండి పేజ్కి ఎంత అని. 100 పేజ్ ఫైల్కి ఒక 100 రూపీస్ అనుకున్నాను నేను. అంటే వాళ్ళు నాకు 50 ఆఫర్ చేస్తాను అనుకుందాం. 100 పేజెస్కి నేను 50 పేజెస్కి తగ్గట్టే నేను 50 పేజెస్ ఇచ్చారు కాబట్టి ఆ కాస్ట్ తగ్గట్టే నేను క్వాలిటీ ఇస్తాను. సో వాళ్ళు నన్ను అడిగినా మీరు నాకు ఇచ్చిన కాస్ట్ని బట్టి నేను ఎంత ఇస్తున్నాను అని చెప్పి చెప్తాను. సో బట్ ఆ ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతారు మన వల్ల, మనం చేసిన తప్పం వల్ల. సో అలాగా ఉండకుండా ప్రతిదీ టాప్ టు బాటమ్ అట్మోస్ట్ కేర్తో మీరు ట్యాగ్ చేయాలన్నమాట కంటెంట్ని. సో ఇది నేను మనం చేయాల్సిన మన సైడ్ నుంచి మన యాక్సెసిబిలిటీ రెమిడియేటర్. మనల్ని రెమిడియేటర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సెసిబిలిటీ ప్రాసెస్ చేస్తాను, లీడ్ చేస్తాను. సో నేను ప్రాసెసర్గా ఉన్నప్పుడు యాక్సెసిబిలిటీ రెమిడియేటర్ అంటారు, పీడిఎఫ్ రెమిడియేటర్ అంటారు. కొంతమంది పీడిఎఫ్ యాక్సెసిబిలిటీ ఎగ్జిక్యూటివ్ అంటారు. మన రోల్స్ అనమాట ఇవి. పీడిఎఫ్ యాక్సెసిబిలిటీ ఎగ్జిక్యూటివ్ అంటారు, కొంతమంది డాక్యుమెంట్ రెమిడియేటర్ అంటారు. సో ఇవన్నీ డెసిగ్నేషన్స్ అనమాట. యాజ్ ఏ యాక్సెసిబిలిటీ లర్నర్గా కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం, మన రోల్స్ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ అపెక్స్లో పీడిఎఫ్ యాక్సెసిబిలిటీ ఎగ్జిక్యూటివ్ అని అంటారు. కోడ్ మంత్రి అని ఒక క్లయింట్ ఉంది, వాళ్ళేమో యాక్సెసిబిలిటీ డెవలపర్లో టెస్టర్లు అని రాసుకుంటారు. డెవలపర్లు వేరు, టెస్టర్లు వేరు, సో రెమిడియేటర్లు వేరు. సో మనం డాక్యుమెంట్ రెమిడియేటర్ల కింద వస్తాం. అంటే ఈ ప్రాసెస్ అంతా మనం యాక్సెసిబిలిటీని ఈ ప్రాసెస్ అంతా ట్యాక్స్ చేస్తాం కదా, ఈ ప్రాసెస్ అంతా రెమిడియేషన్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో రెమిడియేషన్ చేసి క్లయింట్ మనకి డైరెక్ట్ మెయిల్ పెడతారు. ఈ ప్రాజెక్ట్ని ఫైల్ కొంతమంది క్లయింట్స్ మనకి ఏం పెడతారండి, రెమిడియేట్ చేసి ఇవ్వండి అంటారు. రెమిడియేట్ చేసి ఇవ్వమన్నా యాక్సెసిబుల్ పీడిఎఫ్ చేసి ఇవ్వమన్నా రెండు మీనింగ్లు ఒకటే. సో ఆ రెమిడియేషన్ అనే వర్డ్ని మీరు మైండ్లో పెట్టుకోండి. సో మనల్ని రెమిడియేటర్లు అంటారు, డాక్యుమెంట్ రెమిడియేటర్లు. పీడిఎఫ్ యాక్సెసిబిలిటీ ఎగ్జిక్యూటివ్ అని కొంతమంది అంటారు. సో లెవెల్స్ ఉంటాయి, అవి వాళ్ళ రోల్స్ ఏవైనా కానీ. సో ఈ ప్రాసెస్ని రెమిడియేషన్ ప్రాసెస్ అంటారు. సో అది సంగతి. సో నేను లోపలికి వెళ్తున్నాను కంటెంట్లోకి. సో మోస్ట్ ఎక్కువ టైం తీసుకుని, నాకు కూడా వర్క్ ఉంది. 12 కల్లా ఎగ్జాక్ట్గా నేను 15 మినిట్స్ తీసుకుంటాను సెషన్. సో మీకు కొన్ని ఫైల్స్ ఇస్తాను, అది ప్రాక్టీస్ చేసి ఏమైనా ఉంటే ఈవినింగ్ సెషన్లో అయినప్పుడు నేను మీకు క్లారిఫై చేస్తాను అనమాట. సో దీన్ని రీడింగ్ ఆర్డర్ అంటారు. మీకు ఇవి మీకు ఏమన్నా చెప్పింది క్లారిటీ ఉంది కదా? ఏమన్నా డౌట్స్ ఇంకా పర్లేదు, మీరు అడిగి చెప్పొస్తున్నారు డౌట్స్ ఏమైనా ఉంటే, ఒకవేళ అర్థం కాకపోతే. ఉండదు. దీన్ని తీసుకొని ఇలా క్లిక్ చేసి చూపిస్తున్నాను కదా, మీకు హైలైట్ అవుతుంది కదా, దీన్ని తీసుకొని వెళ్ళి ఈ ట్యాబ్ పక్కన పేస్ట్ చేసింది. సో నాకు అట్లా హైలైట్ అక్కడ పిన్ చేసుకున్నా అక్కడ. సో అలాగే యాక్సెసిబిలిటీ చెక్ అది పిన్ చేస్తున్నాను అనమాట. సో యాక్సెసిబిలిటీ చెక్ అంటే ఏంటంటే, మనం చేసిన ఫైల్ చెక్ ఎలా ఈ యాక్రోబాట్ డీసీలోనే ఒక చెక్కర్ ఉంటుంది, రిపోర్ట్ ఉంటుంది మనకి. అది ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు మనకి రిపోర్ట్ కావాలంటే చెక్ మార్క్ చేసి లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ ఓకే చేసుకొని చెక్ చేస్తే వచ్చేసింది. లేదు నాకు ఓవరాల్గా జస్ట్ చూపిస్తే చాలు, నాకు రిపోర్ట్ అవసరం అనుకున్నప్పుడు అన్చెక్ చేసుకొని స్టార్ట్ చెకింగ్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎర్రర్స్ ఉన్నాయి ఇక్కడ. టైటిల్ ఫెయిల్డ్, సో ట్యాబ్ ఆర్డర్ ఫెయిల్డ్, టేబుల్స్ ఫెయిల్డ్. సో ఇది ఎందుకు ఇది ఎర్రర్ చూపిస్తున్నానంటే, ఇది యాక్సెసిబిలిటీ చేయలేదు, దీన్ని డాక్యుమెంట్ రెమిడియేషన్ చేయలేదు కాబట్టి ఇది ఎర్రర్ చూపిస్తుంది. సో నేను చేసిన ఫైల్ ఇది. సో నేను ఇక్కడ మీకు చెక్ చేస్తాను. సో ఒక ఫిగర్ ఆల్టర్నేట్ టెక్స్ట్ మిస్ అయింది. సో మిగతా అన్ని ఎర్రర్లన్నీ క్లియర్ అయిపోయింది. టేబుల్ ఎర్రర్ ఉంది, లిస్ట్ ఎర్రర్ ఉంది, హెడ్డింగ్ ఎర్రర్స్ ఉన్నాయి. సో ఈ ఎర్రర్స్ అన్ని క్లియర్. సో మనకి ఈ చెక్కర్లో ప్రతి ఎర్రర్ క్లియర్ అవ్వాలి. సో ఈ బ్లూ హైలైటెడ్ పాయింట్ ఏదైతే ఉందో అది స్కిప్పబుల్ అనమాట. సో స్కిప్ చేసేయచ్చు. ఈ ఫిగర్ ఆల్టర్నేట్ టెక్స్ట్ ఫెయిల్డ్ అని వచ్చింది. సో వీటన్ని నేను చెప్తాను గోయింగ్ ఫార్వర్డ్లో. సో ప్రజెంట్ అయితే వీటిని స్కిప్ చేసి నా ఎర్రర్ అయితే నేను చూపిస్తున్నాను మీకు ఎగ్జాంపుల్గా. ఈ ఎర్రర్స్ అన్ని క్లియర్ అయిపోవాలి. సో యాక్సెసిబిలిటీ చెక్, రీడింగ్ ఆర్డర్ అనేది మనం ఇక్కడ ఫైండ్ ఆప్షన్లో గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి, రీడింగ్ ఆర్డర్ అని ఉంటుంది. సో అలాగే అది యాక్సెసిబిలిటీ చెక్, లేదంటే సిఎస్సి యాక్సెసిబిలిటీ చెక్ ఇది. సో గుర్తుపెట్టుకోండి, ఈ రెండు మనకి ఇప్పుడు పిన్ చేసి పెట్టుకోండి ఎప్పుడు. తర్వాత ఇంకోటి ఉంది ఇక్కడ, పిట్ స్టాప్, అది ఇప్పుడు ఉంది, ఇది పిన్ చేసుకోండి ఇక్కడ.
సో నేను ఆల్రెడీ పిన్ చేస్తున్నా కాబట్టి సో అందుకని ఈజీగా నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను. సో అది ఒక ఎంటీ ఫైల్ చూపించి మీకు ఏదైనా ఫైల్ చేసి ప్రతిదానికి మీరు ఎంత యాక్యురేట్ గా ఎంత ఫాస్ట్ గా చేయాలంటే షార్ట్ కట్స్ అన్ని యాక్సెసిబిలిటీ పీడిఎఫ్ లో మీరు ఏవైతే వాడాలో ఆ షార్ట్ కట్స్ అన్ని క్లియర్ కట్ గా ఎగ్జాక్ట్ గా తెలుసుకొని ఉండాలి. ఈ పేజ్ మనకి చాలా జూమ్ అయిపోయి ఉంది. దీన్ని అన్జూమ్ చేయాలంటే Ctrl+0 కొడితే అన్జూమ్ అయిపోద్ది. ఉంది సో చూసారా జూమ్ అయిపోయింది. మనకి ఎంత జూమ్ కావాలంటే Ctrl+1, Ctrl+2, Ctrl+3, సో Ctrl+4, Ctrl+0 అలాగా Ctrl+0 కొట్టాను. సో అని చెప్పి లేదు ఇదంతా కాదనుకుంటే పైన ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఫిట్ టు వన్ ఫుల్ పేజ్ రీడ్ మోడ్ ఓపెన్ అయింది. ఎస్కేప్ కొట్టాను, క్లియర్ ఓపెన్ నార్మల్ స్టేజ్ పెట్టింది. ఫిట్ ఇందాక ఈ ఫైల్ ఓపెన్ చేయగా నాకు ఇలా వచ్చింది. సో నేను టెన్షన్ పడిపోకుండా పైన ఆప్షన్ క్లిక్ చేసి ఫిట్ టు వన్ ఫుల్ పేజ్ పెట్టుకున్నాను. సో ఒక్కొక్క పేజ్ బై పేజ్ అలా వస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఇన్బిల్ట్ గా కొన్ని ట్యాగ్స్ వచ్చినాయి. ఇంకా మీరు గమనించారు లేదో, వీటిని ట్యాగ్స్ అంటారు. ఏం ట్యాగ్స్ వాడతారు, ఎలా వాడతారు ఏంటి అని నేను చెప్తాను, మీకు జస్ట్ చూపిస్తున్నాను. సో ఆల్రెడీ ఇవన్నీ ట్యాగ్ అయిపోయి ఉన్నాయి. అన్నెసరిగా ట్యాగ్ అయిపోయింది. మీరు అన్నారు కదా ఫైల్ అంతా ట్యాగ్ అయిపోవడమే కదా కావాల్సింది, ట్యాగ్ అయిపోయింది కదా, సో ప్రాబ్లం ఏంటి అని మీరు అడగవచ్చు. సో క్లయింట్ కావాల్సింది నేను చెప్పా కదా, ఎండ్ యూజర్ కి ఎగ్జాక్ట్ గా ఎలా కావాలంటే అట్మోస్ట్ కేర్ తో మనం ఇవ్వాలి. కాబట్టి దాని ప్రతి కంటెంట్ క్లియర్ కట్ గా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంపల్సరీ ఈక్వల్ పే ఆడిట్స్ అని ఉందా, రెండు కలిపి రెండు లైన్ ఉందనుకున్నాము. సో ఈ మోస్ట్లీ పీడిఎఫ్ యాక్సెసిబిలిటీలో మనకు వచ్చే బేసిక్ ఎర్రర్ ఏదైనా ఉంది అంటే, ఇలా రెండు లైన్లు వచ్చినప్పుడు ఫస్ట్ లైన్ ఎండింగ్ లో స్పేస్ మిస్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఎస్ తర్వాత స్పేస్ మిస్ అయిపోతుంది. ఇది మీరు ఎలా కనిపెడతారు అని అంటే, ఇక్కడ నేను రీడింగ్ ఆర్డర్ క్లిక్ చెప్పే కదా, దాని మీద క్లిక్ చేయగానే ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్ ఓపెన్ అవ్వగానే నేను జస్ట్ డ్రాగ్ చేస్తున్నాను. ఇలాగా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేస్తున్నాను, లెఫ్ట్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, మీరు డిటి ఆడిట్ తర్వాత స్పేస్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెండు కలిపి ఒక లైన్ గా ట్యాగ్ చేసాను అనుకుంది, ఒక లైన్ అనుకుంది, రెండు బట్ స్ప్లిట్ అయిపోయింది. రెండో లైన్ గా స్ప్లిట్ అయినప్పుడు నేను ఒక లైన్ లోనే ట్యాగ్ చేయాలి దాన్ని. ఆ ట్యాగ్ చేసినప్పుడు ఇక్కడ స్పేస్ మిస్ అవుతుంది. ఈ స్పేస్ మిస్ అవడం వల్ల ఆడిట్స్ బ్రిడ్జింగ్ అది మనకి ఆడిట్స్ బ్రిడ్జింగ్ అని విడివిడిగా గ్యాప్ తో చదవాలి. అలా చదవకుండా ఆడిట్స్ బ్రిడ్జింగ్ అని చదివేసింది. అంటే నేను చెప్పా కదా, జాస్తి ఎన్విడియా అనేవి ఇవి కాకుండా కూడా వాళ్ళకి సొంతగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ స్క్రీన్ రీడర్లు వాళ్ళకు ఉండొచ్చు. సో వాళ్ళు ఎలాగైనా చదువుతారు. సో అలా చదివినప్పుడు అది సరిగ్గా చదవలేదు అనుకో, అది మన ఎర్రర్ అవుతుంది అనమాట. సో మిషన్ ఎర్రర్ కాదు, అది హ్యూమన్ ఎర్రర్, అది మన తప్పు అవుతుంది. సో అది ఇక్కడ స్పేస్ మనం క్రియేట్ చేయాలి ఇక్కడ. సో ఇది ట్యాగింగ్ లో మనం తెలుసుకోవాల్సింది. సో వీటిని లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఏదో క్లిక్ చేస్తానో అది అన్క్లిక్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది, అది ట్యాగ్ అది సెలెక్ట్ అయిద్ది అనమాట టెక్స్ట్ అంతా. ఏమైనా డౌట్ ఉందా? హలో, కొంచెం రెస్పాండ్ అవ్వరా? నేను చెప్తాను అది. ఓకే, ఇప్పటి వరకు అయితే క్లారిటీ ఉంది కదా. ఓకే, సో ఇక్కడ నేను చెప్పా కదా, ఇక్కడ ఆల్రెడీ అన్ని ట్యాగ్స్ లో ఉన్నాయి. ఈ ట్యాగ్స్ అన్నెసరీగా ఉన్నాయి. నేను మీకు ఎలా అన్నెసరీగా ఎందుకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని అంటారు, నేను మీకు చేసి చూపిస్తాను ట్యాగ్స్ ఎలా కావాలి ఏంటి అని. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ట్యాగ్ చేసేటప్పుడు ఇక్కడ జెడ్ అని ఆప్షన్ ఉంది కదా, జెడ్ ఆర్డర్ అనేది. ఈ ఫైల్లో ఆల్రెడీ ట్యాగ్స్ అన్ని క్లియర్ చేయాలి. నేను ఫస్ట్ కొత్తగా ట్యాగ్ చేయాలంటే దీన్ని క్లియర్ చేసుకోవాలి. నాకు డిస్టర్బెన్సెస్ గా ఉన్నాయి, ఇదంతా ఎట్లా పడితే అట్లా ఉంది, నాకు కావాల్సిన పద్ధతిలో ఇది లేదు. నేను క్లయింట్కి నేను ఏ విధంగా ఇవ్వాలనుకున్నానో అలా లేదు, ఎలా పడితే ట్యాగ్ వచ్చినాయి. ఫ్యూచర్ బాడీ అనేది ఇవన్నీ ఉన్నాయి. ట్యాగ్స్ అన్నెసరీ ట్యాగ్స్ మనం వాడాల్సిన అవసరం లేదు. ఇది యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇండిజైన్ ఏమైనా ఐడియా ఉందా? ఓకే, ఇండిజైన్ ఐడియా ఉందా లేదా? ఉందా? ఉందా? సో మీరు ఇండిజైన్ నుంచి ఇంటరాక్టివ్ పీడిఎఫ్ లాగా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు
సో ట్యాగ్స్ ఇవి ఇలా వస్తాయి అన్నమాట. వినుంటే ఒక ఇండిగన్‌లో నుంచి పీడీఎఫ్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు కొన్ని ట్యాగ్స్ ఇలా వస్తాయి అన్నమాట. ఫ్యూచరల్ బాడీ. సో మేబీ నేను అనుకోవడం ఇది కొంతమంది పీపీటీలో నుంచి పీడీఎఫ్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేస్తారు ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పీడీఎఫ్‌లో వర్క్ చేస్తున్నారు. ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. సో వాళ్ళకేంటంటే ఎండ్ యూజర్‌కి పీడీఎఫ్‌లోనే యాక్సెసిబిలిటీ కావాలి. సో వాళ్ళేం చేస్తారు ఈ పీపీటీ ఉన్నదాన్ని పీడీఎఫ్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఈ ఎక్స్‌పోర్ట్‌ని మనకిచ్చి దీన్ని రెమిడియేషన్ చేసి ఇవ్వండి అంటారు. సో కన్వర్షన్స్‌లో కొన్ని హెచ్‌టీఎంఎల్ కన్వర్షన్స్ ఉంటాయి. ఎక్స్ఎంఎల్ కన్వర్షన్స్ ఉంటాయి. వాటిలోంచి వచ్చిన పీడీఎఫ్‌లు ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ట్యాగ్స్ వస్తాయి. అవి మన పీడీఎఫ్ టర్మ్స్‌లో మనం వాడము. వీటిని అన్నెసరీ ట్యాగ్స్ ఇవి మనకు అవసరం లేదు. ఈ స్టోరీస్ గాని, ఈ ఫ్యూచరల్ బాడీ, ఫ్యూచర్ హెడ్ ఏమైనా ఉన్నాయో అవి మనం వాడము. వాడేవి ఏవైతే ఉన్నాయో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో దీన్ని ఇప్పుడున్న ఈ ట్యాగ్ అంతా నాకు క్లియర్ అయిపోవాలి. ఇది నాకు జంక్ లాగా అనిపిస్తుంది. నాకు క్లియర్‌గా లేదు. నేను ఫస్ట్ నుంచి ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో నేను ఇదంతా క్లియర్ చేయాలంటే ఇక్కడ జెడ్ ఆర్డర్ ఆప్షన్ ఉంది కదా! జెడ్ ఆర్డర్‌లో నాకు ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి? 7 పేజెస్ ఉన్నాయి. బట్ మీకు ఇక్కడ 21 చూపిస్తుందిలే గానీ ఇది 7 పేజెస్. 1 ఔట్ ఆఫ్ 7 పేజెస్. 2 ఔట్ ఆఫ్ 7 పేజెస్. సో అదే 3 ఔట్ ఆఫ్ 7 పేజెస్. సో 7 పేజెస్ ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే ఈ 7 పేజెస్ దగ్గర ఫస్ట్ పేజ్ మీద క్లిక్ చేసి క్లియర్ పేజ్ స్ట్రక్చర్ అని కొడతా. అంటే ఈ స్ట్రక్చర్ అది ఇప్పుడు వీటిని ఈ టేబుల్ ఇవేవైతే ఉన్నాయో ట్యాగింగ్స్ అన్ని వీటిని స్ట్రక్చర్ అంటాము. ఫిగర్ స్ట్రక్చర్ ఇది, స్టోరీ స్ట్రక్చర్ ఇది. వీటన్నిటిని క్లియర్ చేయాలనుకుంటున్నా. సో నేను ఇక్కడ క్లియర్ పేజ్ స్ట్రక్చర్ క్లిక్ చేయగానే నేను నిజంగా దీన్ని క్లియర్ చేయాలని అడుగుతుంది. సో నేను ఎస్ అని కొడతాను. సో ఆ పేజ్లో ఉన్నదంతా క్లియర్ అయిపోయింది. సెకండ్ పేజ్ క్లియర్ పేజ్ స్ట్రక్చర్ క్లియర్ అయిపోయింది. థర్డ్ క్లియర్ పేజ్ స్ట్రక్చర్ క్లియర్ అయిపోయింది. సో అన్ని పేజెస్ క్లియర్ చేసుకోవాలన్నమాట. డౌట్ ఉందా? చెప్పండి. 100 పేజెస్ అయినా 1000 పేజెస్ అయినా ఇలాగే చేయాలి. బట్ నేను మీకు బేసిక్ చెప్తున్నా. కింద నుంచి పైకి వెళ్తున్నా. సో దీనికి టూల్స్ ఉంటాయి. అవి మనం లైసెన్స్ వర్షన్స్ మనం వాడలేము ప్రతిదీ. మీరు అనుకోవచ్చు చాలా చాలా పేజెస్ వస్తాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ మేము 1200, 1300 పేజెస్ కూడా చేసిన ఫైల్స్ ఉన్నాయి. వాటికి మాకు టూల్స్ రాకముందు బేసిక్ క్లయింట్‌గా మేము చాలా స్టార్టింగ్ లెర్నింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మేము ప్రతి పేజ్ మేము ఇలాగే క్లియర్ చేసుకునేవాళ్ళం. సో నేను మీకు టూల్స్ వైస్‌గా మీకు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఒక్కోసారి టూల్స్ ఉండొచ్చు, టూల్స్ ఉండకపోవచ్చు. టూల్స్ లేని పక్షంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టూల్ చెప్తాను. అది మనం లైసెన్స్ వర్షన్ కొనుక్కోవాలి క్లయింట్ దగ్గర నుంచి. అది కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ అవుతది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 మందికి 10 లైసెన్స్‌లు కొనలేము. లేదంటే ఒక క్లయింట్ ఒక లైసెన్స్ కొనుక్కొని మనం 10 మంది మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ టూల్ కూడా నేను చెప్తాను. బట్ టూల్స్ గురించి నేను లాస్ట్‌లో ఎళ్ళిపోయే ముందు మీకు ఏవైతే కావాలో ఆ టూల్స్ అన్ని క్లియర్ కట్‌గా మీకు చెప్తాను. మీకు అఫోర్డబుల్‌గా ఉంది అనుకున్నప్పుడు ఒక 20 మంది టీమ్స్ ఉన్నారు. సో వర్క్ అంతా నాకు ప్రెషర్ పడకూడదు అనుకున్నప్పుడు ఒక లైసెన్స్ తీసుకొని ఒక లైసెన్స్‌తో మనం తీసుకుంటే 4 సిస్టమ్స్ 6 సిస్టమ్స్ వరకు వాడుకోవచ్చని లైసెన్స్‌లో ఉంటదన్నమాట. సో 4 లైసెన్స్ అయితే 4 సిస్టమ్స్ వాడుకోవచ్చు ఎట్ ఏ టైమ్ ఒక లైసెన్స్ తీసుకుంటే. సో అలాగ ఉంటాయన్నమాట. వాటిని మేనేజ్‌మెంట్ చూసుకుంటారు. సో నేనైతే వాటితో పని లేకుండా మీకు చూపిస్తున్నాను. క్లియర్ పేజ్ స్ట్రక్చర్. సో ఇవన్నీ దీనికి షార్ట్ కట్ ఉంటది. ఆ! ఆ! ఉంటే వాడుకోవచ్చు. నేను చెప్తాను. నేను బేసిక్ నుంచి కింద నుంచి పైకెళ్తున్నా. మీరు మధ్యలో అడిగితే అది మీకే మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ మాక్రోస్ వర్క్ అవ్వలేదు మీ సిస్టమ్‌లో. సడెన్‌గా ఈవినింగ్‌కి డెలివర్ చేయాల్సిన ఫైల్ ఒకటుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? మాక్రోస్ మీద కూర్చుంటారా? అవ్వదు కదా! సో ముందైతే ఫర్ ఎగ్జాంపుల్ 100 పేజ్ ఫైల్ ఉంది. 100 పేజ్ ఫైల్ ఉన్నప్పుడు మీరు ఒకళ్ళే 100 పేజెస్ చేయాలంటే అవ్వదు. సో మీ దగ్గర ఐదుగురున్నారు టీము. ఐదుగురు 100 పేజెస్‌ని 20 పేజెస్ లాగా స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకొని 25 పార్ట్‌లు ఒక్కొక్కళ్ళు 20 పేజీలు ఒకళ్ళు. అప్పుడు ఈజీ అవుతుంది కదా మీకు. ఒకళ్ళే 100 పేజెస్ చేసే బదులు ఐదుగురు కలిసి ఒక ఫైల్‌ని 20 పేజీలు చొప్పున స్ప్లిట్ చేస్తే మీకు ఈజీ అయిపోద్ది టాస్క్. సో నేను అందుకనే అన్నాను ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి షార్ట్ కట్స్ ఉంటాయి. నేను మౌస్‌తో చేస్తున్నాను. మీకు చూపియడం కోసం మౌస్‌తో చేస్తున్నా. సో జస్ట్ నేను ఇక్కడ ఏవైతే ఉన్నాయో దాని మీద ఫస్ట్ నేను లెఫ్ట్ క్లిక్ చేసి కింద అప్ అండ్ డౌన్ యారోస్‌ని నేను నావిగేట్ చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మీరు వాడే కీబోర్డ్‌లో ఆప్షన్ అని ఒక షార్ట్ కట్ ఉంటది. ఆల్ట్ కింద స్పేస్ బార్ పక్కన రైట్ ఆల్ట్ ఉంటది. ఆల్ట్ పక్కన ఆప్షన్ కీబోర్డ్ ఒక కీ షార్ట్ కట్ ఉంటది. దాన్ని క్లిక్ చేసినప్పుడు నాకు ఈ మెనూ ఓపెన్ అవుతది.
ఈ మెనూలో మీరు చూడండి, లాస్ట్ లో క్లియర్ పేస్ట్ సెక్షన్ ఆప్షన్ దగ్గర యూ అని అండర్లైన్ చేస్తుంది. ఇక్కడ యూ అని అండర్లైన్ చేస్తుంది, అంటే అది షార్ట్ కట్ అని అర్థం. యూ అని క్లిక్ చేస్తే షార్ట్ కట్ అది. సో నేను మీకు ఇది సేవ్ చేయలేదు, మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి ఇస్తాను మీకు ఇదే ఫైల్ని. దీన్ని జూమ్ అన్జూమ్ చేయడానికి కోసం నేను చెప్పాక షార్ట్ కట్ చెప్పరా కొంచెం. కంట్రోల్ ఓకే, మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఓకే, కంట్రోల్ ప్యానల్కి వెళ్ళాను కదా. ఇప్పుడు నేను ఫాస్ట్గా చేసి చూపిస్తాను. 7 పేజెస్ కొంచెం హ్యాంగ్ అవుతున్నట్టుంది. చూడండి, ఓన్లీ నేను షార్ట్ కట్స్ తోనే వాడుతున్నాను. సో కీబోర్డ్ తో మౌస్ తో పనే లేదు. సో ఓన్లీ మీరు నేర్చుకోవాల్సింది షార్ట్ కట్స్ తోనే యాక్సెసిబిలిటీ. నేను ఇండివిజువల్ గా 1000 పేజెస్ కూడా నేను ఇలాగే చేశాను. మాకు అప్పుడు టూల్స్ లేవు. ఇప్పుడంటే లాస్ట్ నేను 6 years అవుతుంది, 2017 ఎండింగ్ నుంచి 18 ఆ టైంలో మాకు టూల్స్ లేవు. బేసిక్ నేను లర్నింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు సో మేము అన్ని షార్ట్ కట్స్ తోనే మేము ఇవన్నీ చేసాం అనమాట. సో మీకు కూడా నేను అక్కడ నుంచి చెప్తున్నాను, మీరు టూల్స్ వాడతారు, మ్యాక్రోస్ వాడతారు అంటే అది మీ ఇష్టం కాదు. ఇక్కడ మీరు వీటిని ఇప్పుడు మీరు చేసే ఈ యాక్షన్ ని మీరు మ్యాక్రోలో రన్ చేసుకోవచ్చు, రన్ చేసుకొని సేమ్ ఇదే చేయొచ్చు. సో ప్రాబ్లం లేదు, మీకు ఆల్రెడీ మ్యాక్రోస్ ఐడియా ఉంది కాబట్టి. సో మ్యాక్రోస్ తో టూల్స్ తో నాకు సంబంధం లేకుండా మీకు నేను చెప్తున్నాను. మీరు దాన్ని చెప్పా కదా, మీరు ఎలా పాసిబుల్ గా మీరు వాడుకుంటారు అనేది మీ చేతిలో ఉంటుంది. అది నేను బేసిక్ నుంచి పై వరకు వెళ్ళడం వరకు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు దాన్ని ఎలా వాడుకుంటారు, ఏం చేస్తారు అనేది అది మీ అప్ టు యువర్ హ్యాండ్స్ అనమాట. అది సో నేను షార్ట్ కట్స్ తోనే ఇవన్నీ క్లియర్ చేశాను. సో ఇప్పుడు నేను ట్యాగింగ్ ఓపెన్ చేయగానే నాకు మీకు చూపించాను, డాక్యుమెంట్ మీద సెలెక్ట్ చేయగానే నాకు ఇదంతా ట్యాగ్ అయిపోయి ఉంది, నాకు అదే హైలైట్ అయిపోయి ఉంది. సో ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఏమైనా డౌట్ ఉందా? ఓకే, సో నేను డిలీట్ చేస్తాను. చెప్పండి. ఓకే, ఇక్కడ స్పేస్ బార్ పక్కన ఆల్ట్ ఉంటది, ఆల్ట్ పక్కన ఆప్షన్ అని ఒక కీ ఉంటుంది, కీబోర్డ్ కీ షార్ట్ కట్ కీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ కీ అన్ని కీబోర్డ్లకు ఉండదు. మీరు పర్చేస్ చేసే మీరు ఇండివిజువల్ గా పర్చేస్ చేసే కీబోర్డ్ ఏమైనా ఉంటే ఆప్షన్ ఉన్న కీబోర్డ్ పర్చేస్ చేసుకోండి. యాక్చువల్ గా ల్యాప్టాప్స్ లో ఉండవు అవి. నోట్ ప్యాడ్ లాగా ఉంటది, అవునవును, అదే. ఓకే, దాని మీద క్లిక్ చేస్తే షార్ట్ కట్ ఇక్కడ యూ అనే ఆప్షన్, అది యూ క్లిక్ చేశాను నేను. సో అక్కడ నార్మల్ యూ నేను అక్కడ మీకు ప్రతిదీ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ నేను ఒక ట్యాగ్ మీద రైట్ క్లిక్ ఇచ్చాను. క్లిక్ చేసినప్పుడు సెట్ ఆఫ్ మెనూస్ లో సెట్ ఆఫ్ ఇవి ఉన్నాయి. సో పాయింట్స్ ఉన్నాయి, వాటి ప్రతి పాయింట్ దగ్గర ఒక అండర్లైన్ ఉంది. ఎన్ అని దగ్గర, ఎన్ కింద ఎన్ అని న్యూ ట్యాగ్ అని ఉంది. సో న్యూ ట్యాగ్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు అది ఎన్ అనేది షార్ట్ కట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను కట్ చేయాలనుకుంటున్నాను, ఆ ఆప్షన్ క్లిక్ చేసి నేను టీ కొడితే అది కట్ అయిపోతుంది. లేదు కంట్రోల్ ఎక్స్ కొట్టినా అది నేను కంట్రోల్ ఎక్స్ కొట్టినా కట్ అవుతుంది, కంట్రోల్ వి కొట్టినా పేస్ట్ అవుతుంది. సో ఆ షార్ట్ కట్స్ ఈజీ, మామూలుగా మనం వాడే అప్లికేషన్ అన్నికి వాడే అప్లికేషన్ ఇది కూడా. కాకపోతే ఈ పర్టికులర్ మనం ఏవైతే ట్యాగ్స్ వాడతామో వాటి దగ్గర మాత్రం నేర్చుకోవాల్సిన ట్యాగ్స్ ఇక్కడ ఆల్రెడీ హైలైట్ అయి ఉంటాయి. అండర్లైన్ తో ప్రాపర్టీస్ అని, హైలైట్ అని, మ్యాపింగ్ అని, యూకి డాక్యుమెంట్, జీ యానిటేషన్. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఇందాక అదే చూపించాను. క్లియర్ పేజ్ చేయాలంటే యూ కొట్టాలి, యూ కొట్టి నేను డౌన్ ఏరా కొడుతున్నా. సో ఒక పైకి వెళ్ళాలనుకున్నా యూ కొట్టి పైకి వెళ్తున్నా, షార్ట్ కట్. సో అది క్లియర్ చేయడానికి. సో ఫైల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లేదు, వాళ్ళు అలా ఇవ్వలేదు, నాకు ఫ్రెష్ ఫైల్ ఇచ్చారు, ఇలాగా ఇదే ఫైల్ ఇచ్చారు, దాంట్లో ఇక్కడ నో ట్యాక్స్ అవైలబుల్ అని వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి నేను అంటే, నేను మీకు చెప్పాను కదా, క్లయింట్ నాకు 100 pages కి 100 rupees కాకుండా 50 rupees నాకు ఇచ్చాడు అనుకున్నాను. నేను దానికి తగ్గ క్వాలిటీ ఇస్తాను అనుకున్నాను. నేను పక్కా కమర్షియల్గా ఉన్నాను అనుకుంటాను. సో నేను ఏం చేస్తానంటే 50 pages తగ్గ క్వాలిటీ ఇవ్వాలనుకున్నప్పుడు నేను ఇక్కడ ఒక షార్ట్ కట్ వాడతాను. ఇక్కడ చూడండి, రైట్ క్లిక్ ఇవ్వాలని యాడ్ ట్యాగ్స్ టు డాక్యుమెంట్ అని వస్తుంది. సో ఇక్కడ అన్ని ట్యాగ్స్ వచ్చేసినాయి అనమాట. నేను ఇక్కడ రిపోర్ట్ చూపిస్తుంది. సో
సో మళ్ళీ నేను ట్యాక్స్లోకి వెళ్ళగానే ఇక్కడ చూడండి ట్యాక్స్ వచ్చేసింది అనమాట. ఆల్రెడీ ఇందాక మీకు చూపించాను కదా, ట్యాక్స్ అన్ని క్లియర్ చేసి చూపించాను మీకు, కానీ ఇక్కడ ట్యాక్స్ వచ్చేసింది ఇక్కడ. సో నేను ఈ ప్రాసెస్ కూడా నేను వాడిన కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అవి నేను మాన్యువల్గా చిన్న చిన్న, నేను ఆల్రెడీ యాక్సెసిబిలిటీ మొత్తం తెలుసు కాబట్టి నేను ఎలాగో ఫిక్స్ చేసుకుంటాను. సో నేను అలాగా వాళ్ళకి అడ్యూట్గా ఫిక్స్ చేసి పంపించేస్తాను. క్లయింట్ నాకు 50 రూపీస్ ఆఫర్ చేస్తున్నాడు 100 పేజ్ కాబట్టి, సో నేను ఇలా చేసి పంపించేస్తాను. ఇది ఒక ప్రాసెస్ ఉంది. సో ఇలా చేస్తే అది యాక్సెప్టబుల్ కాదు, మీరు చేయొద్దు. నేను ఇలా కూడా చేయొచ్చు అని ఎందుకు అన్నానంటే, దీనివల్ల ఒక బెనిఫిట్ ఉంది మనకి. ఇందాక మీరు అడిగారు కదా, ఎవరు అడిగారు మీరు, స్పేస్ మిస్ అయింది కదా, ఎలా పెట్టాలి అని అడిగారు నన్ను. ఇందాక స్పేస్ లేదు, ఇప్పుడు స్పేస్ వచ్చింది. గమనించారు ఇక్కడ ఎస్ పక్కన స్పేస్ ఉంది. సో బెనిఫిట్ ఏంటి అని అంటే, ఇలా నేను ఆటో ట్యాగ్ చేయడం వల్ల ప్రతి ట్యాగ్ ఎండింగ్ లో, లైన్ ఎండింగ్ లో ఎక్కడైతే స్పేస్ మిస్ అయిందో అక్కడ స్పేస్ యాడ్ అవుతుంది అనమాట. అన్ని ఫైల్స్ కి మోస్ట్లీ 100లో 90 ఫైల్స్ కి స్పేస్ యాడ్ అవుతుంది. రిమైనింగ్ 90 ఫైల్స్ కి 10 ఫైల్స్ కి స్పేస్ యాడ్ అవ్వదు. యాడ్ అవ్వని పక్షంలో దానికి వేరే షార్ట్ కట్, ఆ టైం వచ్చి నేను మీకు చెప్తాను. సో ఎక్కువ టైం లాగ్ తీసుకుంటున్నాను. సో నేను బేసిక్గా మీకు ట్యాగ్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఒకవేళ ఏమన్నా డౌట్ ఉంది ఈవినింగ్ అనుకుంటే మీరు నాకు ఈవినింగ్ నాకు మీ గ్రూప్లో పెడితే నేను ఈవినింగ్ ఒక సెషన్ తీసుకున్నప్పుడు మీకు క్లియర్ చేస్తాను. సో నేను మళ్ళీ ఫాస్ట్గా క్లియర్ చేసేస్తాను ఇవన్నీ. సో క్లియర్ చేస్తాను, నాకు కావాల్సిన పద్ధతి వరకు నేను ట్యాగ్ చేస్తాను. సో ప్రతి ట్యాగ్ స్టార్ట్ అవ్వక ముందు క్రియేట్ ఒక రూట్ ట్యాగ్ ఉంటుందంట, ఇది మెయిన్ ట్యాగ్. దీని లోపలే మనకి ఏమైనా ట్యాగ్ ఉండాలి. ఇక్కడ రూట్ ట్యాగ్ లేకుండా మనం ఏమి ట్యాగ్ చేయలేము, కొత్త ట్యాగ్ క్రియేట్ చేయాలంటే చేయలేము. సో ప్రతి డాక్యుమెంట్ ఎవరికైనా, ఏ క్లయింట్కి అయినా ఏం చేసినా ఫస్ట్ ట్యాగ్ ఉంటుంది. అది నార్మల్ ట్యాగ్, ఏ ట్యాగ్ అయినా మనం ట్యాగ్ చేయాలంటే ముందు ఇది రూట్ ట్యాగ్ ఉండాలి. దీని లోపలే ట్యాగ్స్ వస్తాయి. సో దీనికి నేను రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ షార్ట్ కట్ ఎన్ ఉంటుంది, న్యూ ట్యాగ్ క్రియేట్ చేయగలను. ఇక్కడ మనకి సెట్ ఆఫ్ ట్యాగ్స్ ఇవేవైతే ఉన్నాయో ఈ ట్యాగ్స్ అన్ని మనం వాడతాం. ఇక్కడనే కాదు, ఏ ఫైల్ కొన్ని బ్లాక్ కోట్ అని, బిబ్లిక్ ఎంట్రీ అని, బిబ్లియోగ్రఫీ అంటే క్యాప్షన్, డివిజన్, డాక్యుమెంట్, ఇవన్నీ హెడ్డింగ్ ఇవన్నీ మనం వాడతాం. సో నాకు ఫస్ట్ స్టార్ట్ అవ్వాల్సింది డివిజన్తో స్టార్ట్ అవ్వాలి. సో డాక్యుమెంట్ స్టార్ట్ అవ్వాలి. ప్రతి ఫైల్, ప్రతి డాక్యుమెంట్ ట్యాగ్తోనే స్టార్ట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. సో కొంతమంది దీంట్లో మళ్ళీ ఆర్టికల్ ట్యాగ్ అడుగుతారు. ఇవన్నీ ఎక్స్ఎంఎల్, ఈ HTML వాడే వాళ్ళందరికీ మోస్ట్లీ ఇవన్నీ ఐడియా ఉంది. HTML ఈపబ్ చేసే వాళ్ళు, పబ్లికేషన్ చేసే వాళ్ళందరికీ ఈ ట్యాగ్స్ అన్ని ఐడియా ఉంటాయి ఎలా చేయాలనేది. సో నేను ఫ్రెషర్ని ఉద్దేశించుకొని నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు అడ్వాన్స్గా ఉంటే అది మీకు మంచిదే, సో ప్రాబ్లం లేదు. సో కొంతమంది క్లయింట్లు ఇలా అడుగుతారు. మోస్ట్లీ ఈ ఆర్టికల్ ట్యాగ్ లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. సో నేను ఫస్ట్ పేజ్కి వెళ్ళి నేను ఎలా ట్యాగ్ చేయాలి ఏంటి అని చూపిస్తాను. అలాగే ఈ రీడింగ్ ఆర్డర్లో మీకు షార్ట్ కట్లు ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా మనకి చిన్నప్పటి నుంచి మన స్కూల్స్ చదివేటప్పుడు ప్రతి ఫైల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అని ఏదైనా ఉందనుకున్నాను సార్, గాంధీ గారి గురించి వీటి చరిత్ర ఉందనుకున్నాను. ఎగ్జాంపుల్ చెప్తాను. గాంధీ గారి గురించి ఉన్నప్పుడు గాంధీ గారి ఫోటో ఉంటుంది ఫస్ట్ పేజ్లో. ఆయన టైటిల్ ఏదైతే ఉందో మహాత్మా గాంధీ అని ఒక టైటిల్ ఇచ్చి దాని లోపల ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్ లో ఆయన బాల్య జీవితం అను, గాంధీ భారతదేశానికి ఎలా జాతిపిత అయ్యాడు, సో సంథింగ్ అలాగా. తర్వాత ఇంట్రడక్షన్ ఉంటుంది, ఆయన గురించి ఇంట్రడక్షన్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆయన ప్లేస్, వాటి గురించి హెడ్డింగ్ లెవెల్స్ ఉంటాయి. ఎవరు మ్యూట్ చేస్తారు, మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది ఎవరు? ఓకే. సో వాటిని హెడ్డింగ్స్ అంటారు. మెయిన్ మనం ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కానీ, 10th క్లాస్ ప్రతి బేసిక్ అన్నమాట. హెడ్డింగ్ లెవెల్స్ ఉంటే సబ్ హెడ్డింగ్ గుర్తుపెట్టుకుంటాం. మన మధ్యలో కంటెంట్ ఏవైతే ఉన్నాయో దాని తగ్గట్టు ఎగ్జామ్స్ కంటెంట్ రాస్తాం. సో ఇలాగే అనమాట. ప్రతి ఫైల్లో హెడ్డింగ్స్ ఉంటాయి, సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. అలా అప్ టు సబ్ హెడ్డింగ్స్ హెడ్డింగ్ లెవెల్ 6 వరకు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. హెడ్డింగ్ లెవెల్ 6 వరకే మనం వాడాలి. హెడ్డింగ్ లెవెల్ 7, హెడ్డింగ్ లెవెల్ 2 అలా ఏమి ఉండవు. హెడ్డింగ్ లెవెల్ 1 నుంచి ఇదిగో చూడండి, ఇక్కడ ఆల్రెడీ మీకు రీడింగ్ ఆర్డర్ బాక్స్ ఓపెన్ చేయగలని, రీడింగ్ ఆర్డర్ బాక్స్ లోనే క్లియర్ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4. సో ఇలాగ టేబుల్స్ తెలిసి ఇవి షార్ట్ కట్లు కూడా చూడండి. 1 to 6 అనేది షార్ట్ కట్స్ అన్ని కీబోర్డ్ లో నంబర్స్ ఉంటాయి కదా. 1 to 6 మనం యాజ్ యూజువల్ గా షార్ట్ కట్స్ అనమాట. 1 క్లిక్ చేయగానే H1 వచ్చేసింది.
హెడ్డింగ్ 1. హెడ్డింగ్ లెవెల్ 6 రావాలంటే H6 కొట్టాలి. సో 6 బటన్ క్లిక్ చేస్తే హెడ్డింగ్ లెవెల్ 6 వచ్చింది అనమాట. సో అలాగే ఫార్ములా ట్యాగ్స్ ఉంటాయి. ఫార్ములాస్ అంటే మీకు తెలుసు కదా. సో అలాగే రెఫరెన్స్ ఉంటుంది కదా. రెఫరెన్స్ అనేవి మీకు చెప్పే కదా. యాక్చువల్గా ఎక్స్ఎంఎల్ HTML పబ్లికేషన్స్ లో వాళ్ళు ఈ పబ్ చేసే వాళ్ళందరికీ ఇవన్నీ ఈ టెర్మినాలజీ అంతా వాళ్ళకి అర్థమవుతుంది. ఫ్రెషర్స్ గురించి చెప్తున్నా కాబట్టి మీరు కొంచెం అడ్వాన్స్ ఉంటే అర్థం చేసుకోండి. నోట్ ట్యాగ్స్, ఆర్టిఫాక్ట్స్ ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఈ స్ట్రక్చర్స్ అన్ని, ఈ ట్యాగ్స్ అన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. ఫార్ములాకి ఆర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లేనిది నేను మీకు చెప్తున్నాను షార్ట్ కట్ కి. గోల్డ్ బాక్స్ లో అయితే క్లియర్గా చూపించేది. హెడ్డింగ్ లెవెల్ 1 నుంచి హెడ్డింగ్ లెవెల్ 6 వరకు నంబర్స్ అనమాట. 1 2 6. ఓకేనా. ఈ ఆర్ రెఫరెన్స్ ట్యాగ్ కి షార్ట్ కట్ క్యూ ఇక్కడ ఉంది. నోట్ ట్యాగ్ కి షార్ట్ కట్ జెడ్. ఇక ఈ బ్యాక్గ్రౌండ్ కానీ ఆర్టిఫాక్ట్ కానీ మనకు పని లేదు. సో ఇది కూడా కావాలి షార్ట్ కట్ అంటే కే. నోట్ చేసుకోండి కే. సో ఈ ఫార్ములాకి షార్ట్ కట్ ఆర్ ఫర్ ర్యాట్. సో అది సో మనం బేసిక్ ఎక్కువ పీడిఎఫ్ ఎక్కువ ఉండేది టెక్స్టే ఉంటుంది కాబట్టి మనం పారా ట్యాగ్స్ ఉంటాయి, పారాస్ వాడతాం అన్నమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది పారా. సో ఇదంతా లిస్ట్. నేను డిఫరెన్సియేషన్ చెప్తాను కావాలంటే. ఈ లిస్ట్ ఇది పారా. సో ఇది హెడ్డింగ్. సో నేను ఈ షార్ట్ కట్స్ అని గుర్తుపెట్టి ఇది ఇమేజ్ అనమాట. నేను ఇది ఇమేజ్ ఎలా ట్యాగ్ చేయాలంటే ఫుల్ పేజ్ పెట్టుకున్నా. ఇలా కూడా ట్యాగ్ చేయొచ్చు. డ్రాగ్ చేసి దీన్ని ట్యాగ్ చేయొచ్చు. లేదు ఇమేజ్ అయితే ఈజీ అనమాట. అలాగా డబుల్ క్లిక్ ఇచ్చినా చూపించి హైలైట్ అయిపోద్ది. సో నేను డబుల్ క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చూడండి. రైట్ క్లిక్ రాగానే ఇక్కడ షార్ట్ కట్లు మీకు క్లియర్ కట్ గా ఉంటాయి. ఇక్కడ చూడండి. నోట్ కి క్యూ కి 6 రెఫరెన్స్ క్యూ, హెడ్డింగ్ 1 to 6 నెంబర్ ప్యాడ్స్ ఉన్నాయి. ఫార్ములాకి ఆ షార్ట్ కట్, ఫిగర్ కి షార్ట్ కట్ ఐ. ఇది ఫిగర్ అని కదా. సో షార్ట్ కట్ ఐ కాబట్టి నేను ఐ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ఫిగర్ హైలైట్ అయిపోయింది, ట్యాగ్ వచ్చేసింది. సో నేను దీన్ని ట్యాగ్ ఇప్పుడు మనకి ఏ ట్యాగ్స్ వాడినా అవన్నీ డాక్యుమెంట్ లోపల ఉండాలి కాబట్టి ఇది డాక్యుమెంట్ తో సమానంగా ఉంది. సో ఇది లోపల ఉండాలంటే నేను దీన్ని జస్ట్ లోపల తీసుకెళ్తున్నాను. సో చూడండి ఇది నేను లెఫ్ట్ క్లిక్ చేయగానే లోపలికి వెళ్ళిపోయింది. ఇది ఇలా ఉంటుంది అనమాట, లోపల ఉంటుంది. సో ఇది ఫిగర్ అనమాట. సో నెక్స్ట్ ఇది H1. ఫర్ ఎగ్జాంపుల్ నాకు H1 ఇక్కడ అంతా డిఫరెంట్ కంటెంట్తో ఉంది కాబట్టి యాక్చువల్గా నేను వాడే క్లయింట్కి వాళ్ళు అడిగిన స్పెసిఫికేషన్ బట్టి H1 కంప్లీట్ అంతా H1 కావాలి. సో చూడండి ఇది మొత్తం డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ 2 డబల్ స్పేస్లు చూపిస్తున్నాయి మీకు. చూడండి ఇక్కడ ఒకటి స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, 2 స్పేస్లు ఉన్నాయి. సో ఇది అన్నెసరీ స్పేస్ అనమాట. ఇది మనం ట్యాగ్ చేయకూడదు. కొంతమంది క్లయింట్స్ స్కిప్ చేస్తారు. సో ప్రాబ్లం లేదు వాళ్ళ దగ్గర. బేసిక్గా క్లయింట్లు ఇప్పుడున్న మన డొమెస్టిక్ క్లయింట్స్ అయితే పర్టికులర్గా ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని నేను మీకు చెప్తున్నాను. మామూలుగా ఇంటర్నేషనల్ క్లయింట్స్ అయితే పర్టికులర్గా వీటి గురించి మనల్ని అడగరు, రిస్ట్రిక్ట్ చేయరు కరెక్ట్గా ఇలా చేయండి ఇలాగే కావాలండి. సో బేసిక్ డొమెస్టిక్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పర్టికులర్గా అడిగేసి అన్నెసరీ స్పేస్లు ఉండకూడదు. సో నేను ఇది మొత్తం డ్రాగ్ చేశాను. సో నాకు ఇక్కడ 2 హైలైట్ అవుతుంది. ఈ 2 నేను రిమూవ్ చేయాలంటే కంట్రోల్ క్లిక్ చేసి సేమ్ డ్రాగ్ చేస్తాను. సో ఈ స్పేస్ ఎగిరిపోయింది అనమాట. ఓకేనా, మీకు క్లియరే కదా. సో నేను రైట్ క్లిక్ ఇచ్చి ఇది H1 హెడ్డింగ్ లెవెల్ 1. సో నేను షార్ట్ కట్ 1. సో నేను 1 వాడాను. సో ఇది కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఒక 2-3 ట్యాగ్ ఏంటండి H1 ఎట్లా పోయింది కదా. ఓకే ఇలా మీరు డ్రాగ్ చేసినప్పుడు ఈ స్పేస్ కూడా ఓపెన్ అయింది కదా, సెలెక్ట్ అయింది. సో నేను కంట్రోల్ పట్టుకున్నా, కంట్రోల్ క్లిక్ చేసి సేమ్ లెఫ్ట్ బటన్ పట్టుకొని దీన్ని రిమూవ్ చేశాను. ఓకేనా, క్లియరా. ఓకే. సో నేను H1 కొడతాను, H1 అయిపోయింది. సో ఇది ఈ ట్యాగ్ అంటే డబుల్ క్లిక్ ఇచ్చాను నేను. ఇలా కూడా డ్రాగ్ చేయొచ్చు. ఇలా చేస్తే ఏంటంటే చూడండి ట్రిపుల్ ఈ ఫార్మాట్ లో ఉంది. అంటే ట్రిపుల్ ఈ ఫార్మాట్ అంటే మోస్ట్లీ ఎగ్జామ్స్ లో వాడతాం కదా, ఆ ఫార్మాట్ లో ఉంది. సో నాకు ఇలా రాకూడదు. మనకి చెప్పే కదా అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉంటే చాలు. మనకి యాక్సెసిబిలిటీలో మనం PhD చేయాల్సిన అవసరం లేదు, బీటెక్ ఎంటెక్ చేయాల్సిన అవసరమే లేదు. అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉంటే చాలు. సో మన కంటెంట్ కొన్ని ఫైల్స్ లో ఇలా ఉంటాయి, లెఫ్ట్ టు రైట్ ఉంటాయి. కొన్ని ఏమో సో ఇలా టాప్ టు బాటమ్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతాయి ఇలాగా. సో నేను ఇలా కావాలి కాబట్టి నేను ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ కాబట్టి షార్ట్ కట్ ఎక్స్. ఇక్కడ మీరు చూడండి టెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఉంది, పారాగ్రాఫ్. సో నేను ఇక్కడ చూడండి ఫిగర్ ట్యాగ్ ఇచ్చాను, H1 ట్యాగ్ ఇచ్చాను. సారీ ఈ మధ్యలో మిస్ చేశా కదా. సో ఇది కూడా క్లిక్ చేస్తున్నాను.
సో చూడండి 4 ట్యాగ్ ఇచ్చాను, 4 వచ్చేసాయి అనమాట. ఓకే, సో అలాగే ఇది కూడా పీ ట్యాగ్. సో నేను పారాగ్రాఫ్ ట్యాగ్ అని వాడరు, మనం గోయింగ్ ఫార్వర్డ్ మనం షార్ట్ కట్స్ అన్ని పీ ట్యాగ్, లిస్ట్ ట్యాగ్ ఇలాగే వాడతాం అనమాట. సో పీ ట్యాగ్ అని అంటాం యాజువల్ మనకు కనిపించే ట్యాగ్. ఇక్కడ H1 ట్యాగ్ ఉంటుంది, H1 ఉంటుంది. మన హెడ్డింగ్ లెవెల్ 1 అని వాడడం, ఇక్కడ H1 అని వాడతాం. ఇది టెర్మినాలజీలో పీడిఎఫ్ యాక్సెసిబిలిటీలో మీరు ఎవరు వర్క్ చేసినా H1 పీ ట్యాగ్ ఫిగర్ ట్యాగ్ అని అంటాం. హెడ్డింగ్ లెవెల్ 1 ట్యాగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ నేను వాడరు. సో గుర్తుపెట్టుకోండి, అందుకని నేను షార్ట్ కట్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. సో ఇది కూడా పీ ట్యాగ్ కాబట్టి నేను క్లిక్ చేశాను. సో ఇవి చూడండి, ఇవి లిస్టులు అనమాట. సో మీకు లిస్ట్ అంటే ఐడియా ఉంది కదా, యాక్చువల్గా బుల్లెట్స్, వీటిని బుల్లెట్స్ అంటాం. వీటిలో స్టార్ బుల్లెట్స్ ఉంటాయి, ఆరో బుల్లెట్స్ ఉంటాయి, స్క్వేర్ బుల్లెట్స్ ఉంటాయి, సర్కిల్ బుల్లెట్స్ ఉంటాయి, వైట్ సర్కిల్స్ అని, స్క్వేర్ బుల్లెట్స్ అని చాలా డిఫరెంట్ ఉంటాయి. అవన్నీ మనం లిస్ట్ గానే కన్సిడర్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, నేను ఇది ఫస్ట్ మీకైతే చెప్తున్నాను. అన్ని ప్రజెంట్ అయితే నేను లిస్ట్ గురించి వెళ్ళాలనుకోవట్లేదు. దీంట్లో చాలా టాపిక్స్ ఉన్నాయి, నేను అంత దూరం వెళ్ళాలనుకుంటే ఇప్పటికే మీకు చాలా టైం తీసుకున్నాను. సో నేను వీటిని పీ ట్యాగ్ గానే కన్సిడర్ చేసి ఫస్ట్ అయితే పీ ట్యాగే ఇప్పిస్తున్నాను. మీరు కూడా ఫ్యూచర్ హెడ్డింగ్ లెవెల్స్ వరకే మీరు హెడ్డింగ్ స్టార్ట్ చేయండి. మీకు ఫైల్ ఇస్తాను శాంపుల్ కింద. ఈ ఫైల్ చేసి నాకు ఈవినింగ్ నాకు మీరు ఫీడ్బ్యాక్ సెషన్లో మనం తర్వాత మాట్లాడుకున్నాం. సో ఇది కూడా ఒక పీ ట్యాగ్, అన్ని పీ ట్యాగ్లే ఇవ్వండి మీరు. ఇప్పుడు చూసారా, ట్యాగ్ అయినప్పుడు అన్నెసరీ స్పేస్ కూడా వచ్చింది. సో మనకు కావాల్సిన స్పేస్ వరకు మీరు తీసుకోండి. రిమూవ్ చేసినప్పుడు ఎన్ కూడా పోయింది. సో నేను మళ్ళీ దీన్ని కొంచెం వరకు తీసుకుంటా, కొంచెం స్పేస్ రావాలంటే ఎక్స్టెండ్ చేస్తున్నా. సో ఎక్స్టెండ్ చేసినప్పుడు స్పేస్ రావట్లే, ఎక్స్టెండ్ చేసినప్పుడు చాలా స్పేస్ వస్తుంది. నాకు కావాల్సిన సింగిల్ స్పేస్. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ కనిపించే డబల్ స్పేస్, ఇక్కడ ఏదైతే 3-4 స్పేసెస్ ఉన్నాయో అది సింగిల్ స్పేస్ గానే మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ కూడా చూడండి, మీరు ద యాక్షన్స్ దగ్గర ఒక స్పేసే ఉంది, బట్ మనకి ఏంటంటే మల్టిపుల్ స్పేస్ లా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి డబుల్ స్పేస్ ఉన్నాయి ఇక్కడ, బట్ ఇక్కడ మాత్రం సింగిల్ స్పేస్ ఇది. సో ఇక్కడ ప్రాబ్లం లేదు. సో నేను ఇది పీ ట్యాగ్ కింద ట్యాగ్ చేస్తున్నా. సో ఇది మనం H1 వాడాము, హెడ్డింగ్ లెవెల్ 1 వాడాము, ఇది హెడ్డింగ్ లెవెల్ 2 అనమాట. నేను దాని మీద క్లిక్ చేశాను, షార్ట్ కట్ 2 వాడాను, H2 వచ్చేసింది. సో నాకు నెక్స్ట్ పీ ట్యాగ్. సో మళ్ళీ నెక్స్ట్ పీ ట్యాగ్. మీరు మోస్ట్లీ ఈరోజు మీరు ఏదైతే చేస్తారో అవన్నీ ఇన్స్టాలేషన్స్, తర్వాత ఒక ఫైల్, సింపుల్ ఫైల్ ఇస్తాను, ఇలాంటి ఈ ఫైల్ ఇస్తాను, మీరు పీ ట్యాగ్లే ట్యాగ్ చేయండి ఫస్ట్. సో ఇవన్నీ హిస్టరీస్ కొట్టేసానా, సారీ. హిస్టరీస్ ఈ 2 ట్యాగ్లు మిస్ అయ్యింది. సో గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ మారిపోతూ ఉంటాయి అనమాట. మన ఫిగర్ తర్వాత H1 పీ ట్యాగ్ ఇలా రావాలి, బట్ ఇలా వచ్చింది, లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది. నేను ఏం చేస్తున్నానంటే ఆ 2 కట్ చేస్తున్నా, షార్ట్ కట్ Ctrl+X కట్ చేసి నాకు ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేసుకుంటాను. కట్ చేశాను. సో ఇది కూడా ఉంది, వరుసగా నేను కట్ చేసుకున్నా. సో నాకు ఈ పీ ట్యాగ్ తర్వాత నాకు రావాలి ఈ 2. సో ఇది కూడా వద్దు నాకు దీని తర్వాత. సో సారీ, ఈ 2 కూడా నాకు వద్దు, కట్ చేసుకున్నా, దీని తర్వాత పేస్ట్ చేసుకున్నా తర్వాత. సో ఈ ఆర్డర్ చూసారా, ఇప్పుడు నేను యాక్యురేట్గా నేను ఇచ్చాను ఆర్డర్ అనమాట. ఇది మీరు ఫాలో అవ్వాల్సిన ఆర్డర్ ఇలాగే ఉండాలి. కొన్ని లెఫ్ట్ రైట్ అట్లా వస్తే అలా మీరు మిస్ అవ్వద్దు, ట్యాగ్ ఇలాగే చేయండి. సో నేను ఈ ఒక్క పేజ్ వరకే ట్యాగ్ చేశాను. మీరు ఇలా 7 పేజీలు ఉన్నాయి, 7 పేజీలు నాకు ట్యాగ్ చేసి ఇవ్వండి. నేను ఎలా ఇవన్నీ మీరు ఏది మీకు ఏ కనిపించినా పీ ట్యాగే ఇవ్వండి. ఒక ఫిగర్ ట్యాగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిగర్ ఉంది, దీన్ని మీరు మొత్తం డ్రాగ్ చేయండి, డ్రాగ్ చేసి ఫిగర్ ట్యాగ్ ఉంది, షార్ట్ కట్ అయ్యి ఉంది కదా అది వాడేసింది. ఈ లోపల కంటెంట్ ఏమున్నాయి కదా, ఏమైనా సరే మనకి ఇది చార్ట్ లాంటిది కదా. సో ఫిగర్ కనుక కన్సిడర్ చేయండి. మీకు డీటెయిల్ గా ఫిగర్ గురించి ట్యాగ్ చేసినప్పుడు నేను ఆ సెషన్ వచ్చినప్పుడు నేను ఫిగర్ గురించి క్లియర్ కట్ గా మీకు చెప్తాను. మీకు ప్రెసెంట్ అయితే పిక్చర్ ఫైల్లో మీరు పీ ట్యాగ్ మాత్రమే ట్యాగ్ చేయండి. సో ఇదిగోండి ఫస్ట్ పేజ్ నేను చేసి ఇచ్చాను, ఇదే ఫైల్ మీకు ఫార్వర్డ్ చేస్తా. దీనికి ముందు ఈ ఆర్డర్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ ఆర్డర్ ఏదైతే ఉందో అది నేను కరెక్ట్గా ఇచ్చాను. బట్ ఇక్కడ నేను ఇంకో రీడింగ్ ఆర్డర్ ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ బటన్ ఇక పర్లేదు అడగండి, అలా అడిగితే నాకు కూడా చెప్పడానికి ఉంటాయి ఈజీగా. సో ఇవి అన్నెసరీ మన క్లయింట్ కి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టే ఈ ఫైల్ అంతా మనం ట్యాగ్ చేసినప్పుడు ఈ ప్రతి పేజ్ లో ఉంటాయి. ప్రతి పేజ్ లో మీరు ట్యాగ్ చేశారంటే అది అన్నెసరీ కదా, మనకు అవసరం లేదు కదా అది. ఇప్పుడు పేజ్ నెంబర్ మనకి ఈ పేజ్ ఓపెన్ చేయగలన ఆటోమేటిక్గా స్క్రీన్ పేజ్ నెంబర్ చదివిద్ది.
ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ డిటెక్ట్ అయింది, ఇది 7 పేజీల ఫైల్ ఇది. సో ఫస్ట్ సెకండ్ పేజ్ రాగా సెకండ్ పేజ్ అని చదువుతుంది. సో మళ్ళీ మీరు దీన్ని ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్స్ఎంఎల్ పబ్లికేషన్స్ లో వాటిలో అయితే మీరు మెన్షన్ చేస్తారు సెకండ్ పేజ్ 20 పేజ్ నెంబర్ 20 అని సంథింగ్ అవి మెన్షన్ చేస్తారు. బట్ ఇక్కడ అవసరం లేదు. ఈ ఫుటర్స్ అనేవి మనకి అవసరమే లేదు. మనకి ఫుటర్స్ అనేవి వేరే సెషన్ ఉంటుంది. ఆ సెషన్ లో నేను చెప్తాను ఫుట్ నోట్స్ ఉంటాయి. అవి ఫుట్ నోట్స్ వేరు, ఫుటర్స్ అడ్రస్ వేరు. సో వాటిని స్కిప్ చేసేయండి. ఇది ఫుటర్స్. అట్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఉంది. ఇవి స్కిప్ చేసేయండి. ఇవి అడ్రస్, ఫోటోస్ అడ్రస్, వాటి స్కిప్ చేసేయండి. మనకు కావాల్సిన కంటెంట్ ఏమైతే మెయిన్ కంటెంట్ మాత్రం మనం ట్యాగ్ చేయాలి. వీటిని ఆర్టిఫాక్ట్ కింద వదిలేస్తాం అనమాట. వీటిని మనం డెకరేటివ్ అంటారు. మనం ఈ టెక్నాలజీలో డెకరేటివ్ లేదంటే ఫిగర్స్కి అయితే డెకరేటివ్ అంటారు. ఈ అన్నెసరీ కంటెంట్ అయితే ఆర్టిఫాక్ట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, డెకరేటివ్ ఆర్టిఫాక్ట్. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ ఆర్టిఫాక్ట్ అంటారు. ఇది మనకి అన్నెసరీ, మనం ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు. ట్యాగ్ చేయకపోతే బయటకు వెళ్ళిపోతుంది. మనకు కావాల్సిన వరకు మాత్రమే ట్యాగ్ చేయండి. సో ఇది ఇక్కడ నేను క్లిక్ ఫస్ట్ చెక్ బాక్స్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఇన్బిల్ట్ గా అన్ని చెక్ బాక్స్ అన్ని చెక్ అయిపోయి ఉంటాయి. ఇలా చూపిస్తారు అనమాట. ఇది ఫిగర్ అని మనకి విజిబుల్ గా చూపిస్తుంది. ఇది నంబరింగ్ అనమాట. ఫస్ట్ నెంబర్ 1 ఇది. ఫస్ట్ నేను ట్యాగ్ చేసింది అది H1. ఇది H2. ఇది సారీ ఆర్డర్ నెంబర్ 2. H1 కాదు, ఆర్డర్ నెంబర్ 2. ఇది ఆర్డర్ నెంబర్ 3. ఇది ఆర్డర్ నెంబర్ 4. ఇది రావాలి ఆర్డర్ నెంబర్ 5కి. బట్ ఇక్కడ ఏమొచ్చిందంటే ఇక్కడ వచ్చింది, ఇది వచ్చింది. సో ఇలా మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇవన్నీ అన్చెక్ చేసేయండి. ఓన్లీ ఈ ఫస్ట్ మాత్రమే ఈ ఫస్ట్ ఇది ఒకటే పేజ్ కంటెంట్ ఆర్డర్ మాత్రం ఉంచుకోండి. సో ఇప్పుడు చూడండి 1 పేజ్ ఆర్డర్ నెంబర్ 1, ఆర్డర్ నెంబర్ 2, ఆర్డర్ 4. ఇక్కడ చూడండి మనకి ఇది రావాల్సిన ఆర్డర్ ఇది 4, 5 రావాలి. బట్ ఇది వచ్చింది. సో దీన్ని ఆర్డర్ వైజ్ గా ఎలా ఫిక్స్ చేయాలంటే ఇక్కడ కంటెంట్ అనేది మీకు చూపించాలండి. గుర్తుపెట్టుకోండి, ఈ కంటెంట్ స్ట్రీమ్ మనం ఈ ఆర్డర్ని ఫిక్స్ చేయడానికి వాడతాము. సో ఇక్కడ చూడండి మనం ఏవైతే ట్యాగ్ చేసామో ఆర్టిఫాక్ట్ అని చెప్పా కదా మీకు, వీటిలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఉంది, అన్నెసరీ కంటెంట్ ఇది. దీన్ని తీసుకొని వెళ్ళిపోయి మీరు ఆర్టిఫాక్ట్ లో పెట్టాలి. ఆర్టిఫాక్ట్స్ గురించి నేను సపరేట్ సెషన్ తీసుకున్నప్పుడు మీకు చెప్తాను. పదండి, మీరు బేసిక్ నాలెడ్జ్ బేసిక్లో ఉన్నారు కాబట్టి దీన్ని తీసుకొని లోపల పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కంటెంట్ ప్యానల్లో ఉన్న పేస్ట్ చేయడానికి షార్ట్ కట్ Ctrl+X పెడితే కట్ అయిపోతుంది. Ctrl+V కొడితే పేస్ట్ అవ్వదు. ఇక్కడ ఈ అప్లికేషన్లో Ctrl+S కొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. Ctrl+X కొట్టాను, కట్ చేశాను. Ctrl+V కొడుతుంటే పేస్ట్ అవ్వట్లా. ఎందుకంటే షార్ట్ కట్ లేదు. ఇక్కడ అప్లికేషన్ వాళ్ళు వాడిన పేస్ట్ చేయాలంటే ఆ వాడిన షార్ట్ కట్ చూడండి, పేస్ట్ యాజ్ చైల్డ్. అంటే దీని లోపలికి వెళ్ళాలంటే పేస్ట్ యాజ్ చైల్డ్ అని ఉంది. ఇక్కడ ఎస్ క్లిక్ చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎస్ క్లిక్ చేయాలి. సో నేను ఎస్ క్లిక్ చేయగానే లోపలికి వెళ్ళిపోయింది అనమాట. సో ఇది బయట ఏ కంటెంట్ ఉండకూడదు. అన్నెసరీ కంటెంట్ అయితే ఆర్టిఫాక్ట్ లో ఉండాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, అన్నెసరీ కంటెంట్ అయితే ఆర్టిఫాక్ట్ లోకి వెళ్ళిపోవాలి. ఇది కూడా క్లిప్ ప్యాన్ అనే ట్యాగ్ కూడా మనకు అవసరం లేదు. సో నేను నాకు కావాల్సిన ఫిగర్ నేను తీసుకొచ్చి బయట పెడుతున్నాను. ఇది రికార్డింగ్ ఎవరన్నా తీసుకుని ఉంటే మీకు బెనిఫిట్ అయ్యి కదా. సరే ఓకే, H1 ఆర్డర్ చూసారా, ఇటు వెళ్తుంది. నాకు కావాల్సింది 9, 10 రావాలి. సో నేను ఏం చేస్తానంటే Ctrl+X కొట్టి, సో ఇక్కడ నేను పేస్ట్ చేసేటప్పుడు Ctrl+V కొడతాను. అది ఎందుకు అక్కడ పేస్ట్ యాజ్ చైల్డ్ అని కొట్టిన లోపలికి ట్యాగ్ లోపలికి వెళ్ళాలంటే Ctrl+S కొడతాం. పేస్ట్ యాజ్ చైల్డ్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్యాగింగ్ ప్యాన్లో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోయింగ్ ఫార్వర్డ్ వెళ్తున్నప్పుడు H1 లోపల ఈ 2 కూడా వేయమన్నారు అనుకో, Ctrl+X కొట్టి పేస్ట్ చేసేస్తారు డైరెక్ట్గా. ఓకేనా, బట్ మీరు ఇదే ట్యాగ్ని దీనిపైన వేయాలనుకున్న కంపల్సరీ ఈక్వల్ అనే కంటెంట్ ఉంది, దీనిపైన వేయాలనుకున్నప్పుడు దీన్ని అలా పైకి వెళ్ళి పేస్ట్ చేస్తుంటే పేస్ట్ అవ్వదు. లేదంటే మీరు ఏం చేయాల్సిన ఆప్షన్ ఏంటి, ఆ పైన ఉన్న కంటెంట్ని కట్ చేసి కింద పేస్ట్ చేయాలి. ఎలా రాస్తుంది. సో నేను ఇక్కడ ఉన్న కంటెంట్ తీసుకుని వెళ్ళి దాని పైన పెట్టాలంటే డైరెక్ట్గా నేను దాంట్లో పెట్టాలంటే నా లోపల పేస్ట్ చేయాలంటే పేస్ట్ యాజ్ చైల్డ్ అని ఉంటుంది. ఆ షార్ట్ కట్ Ctrl+X కట్ చేశాను. ఆ ట్యాగ్ మీదకి వెళ్ళి ఆప్షన్ క్లిక్, అదే మీరు ఇందాక నోట్ ప్యాడ్ ఆప్షన్ చూపించాల్సి కీ ఉంది కదా, ఆ క్లిక్ చేశాను. దాని మీద క్లిక్ చేసి ఎస్ క్లిక్ చేశాను. సో చూడండి ఆ పైకి వెళ్ళిపోయింది. నాకు కావాల్సిన ఆర్డర్ వైజ్గా వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుని వెళ్ళి దాని మీద క్లిక్ చేసి ఎస్ కొట్టగలను. ఒక స్టెప్లో అయిపోయింది. బట్ నేను దీన్ని ఓపెన్ చేసి దీన్ని ప్లేస్ చేసి మళ్ళీ దాన్ని తీసుకుని కట్ చేసి కింద పెడితే నాకు 2-3 స్టెప్లు ఎక్స్ట్రా అవుతుంది. సో అందుకని నాకు టైం వేస్ట్ పోతుంది అనమాట. సో దీన్ని ఎలా పేస్ట్ చేయడానికి చైల్డ్ అంటారు, చైల్డ్గా పేస్ట్ చేయడం అంటారు. సో అక్కడ వాడేటప్పుడు పేస్ట్గా చైల్డ్గా వాడేటప్పుడు S1 వాడతాము. డైరెక్ట్గా పేస్ట్ చేసేటప్పుడు Ctrl+V డైరెక్ట్ షార్ట్ కట్ అది గుర్తుపెట్టుకోండి. సో నేను
నా ఆర్డర్ ఇక్కడ మిస్ అయింది కదా, ఇక్కడ ఫిక్స్ చేశాను. సో 7 తర్వాత నాకు యాక్చువల్గా రావాల్సిన 9 ఆర్డర్ రావాలి. సో బట్ 8 వచ్చింది. ఈ 8 నేను ఏం చేస్తానంటే 13 కింద పెడతాను. 13 కిందకి వెళ్ళి పే చేస్తే అది మారిపోయింది. సో ఇక్కడ 9 ఉంది. 9 కూడా 13 తర్వాత రావాలి. కట్ చేశాను, 13 తర్వాత పే చేశాను. సో ఇప్పుడు చూడండి ఆర్డర్ అంత కరెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఇమేజ్ వచ్చింది 1 2 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో ఇది ఆర్డర్ అనమాట. ఓకే, క్లియరా మీకు? హలో. సో ఇది నేను ఇవాళ చెప్పిన సెషన్. మీరు ఈ ఫైల్ అంతా ఇస్తాను. నేను ఒక పే చేసి ఇచ్చాను కదా, మీరు అందరూ